దేవునికి వందనాలు, స్తోత్రం కలిగినగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపాలి కుటుంబం, విక్రాంపురంలో వచ్చిన దైవ సేవకుడు, ఊర్లో పెద్దలు, చిన్నలు, ఫేస్బుక్లో, వాట్సాప్లో దేవుని వాక్యం విన్న అందరికీ యేసు ప్రభువు పేరిట వందనాలు. అందరికీ దేవుడు దీవించినగాక. బైబిల్ తరగతి వరకు మనం వెళ్తాం. 1 పీతరు 3వ అధ్యాయము 18 నుండి 22 వరకు చదవండి. దేవుని చిత్తం ఎలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహావు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దేవునికి స్తోత్రం. ఈ 1 పీతరు 3వ అధ్యాయము 18 నుండి 22 వాక్యము వరకు మీరు చదివితే అక్కడ ముఖ్యమైనది 3 విషయాలు ఉంది. ఒకటి, యేసుక్రీస్తు మన కొరకు చేసిన పరిచర్య. రెండవది, నోహావు చేసిన పరిచర్య. మూడవది, విశ్వాసులు చెయ్యిన పరిచర్య. విశ్వాసులు ఏం చేయాలంటే దానికి రాయి ఉంది. అది మనము ఒకటి మనం నేర్చుకున్నాం. ఇక్కడే క్రీస్తు మన కొరకు చేసిన పరిచర్య మీరు చూడండి. 3వ అధ్యాయం 18 వాక్యము ఒకసారి. అదే మొదటి, ఆయన క్రీస్తు మన కొరకు మరణించారు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి చూడండి, మనకు దేవుడు దగ్గరికి చేర్చడానికి చేర్చడానికి అంటే కొంచెం మంచి పదం, తెచ్చుకోవడానికి, తెచ్చడానికి ఎడగ రాయబడి. దేవునికి స్తోత్రం. క్రీస్తు మన కొరకు ఏం చేశారు? చనిపోయారు, మరణించారు. ఎందుకు మరణించారు అని ఉత్తరం. మనకు దేవుడి దగ్గరికి చేర్చడానికి ఆయన ఏం చేశారు? మరణించలేకపోతే మనము యేసయ్య దగ్గరికి చేరలేము. ఎంతమందికి అర్థమైందండి? నువ్వు నేను దేవుడు సన్నిధికి చేరడానికి క్రీస్తు మన కొరకు ఏం చేశాడు? మరణించారు. స్తోత్రం. ఆ రోజు క్లాసులు మీకు చెప్పారు. దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తు మరణం వలన దేవునితో మనకేముందండి? సంబంధం ఉంది. స్తోత్రం. అది ముందుకు మనకు సంబంధం లేదు. ఎందుకంటే దేవునికి ఎదుటగా శత్రులుగా ఉన్నాం. మనం ఎలా ఉన్నారండి? శత్రులుగా ఉండిన వారికి యేసయ్య మరణం వలన మనం ఇప్పుడు ఎలాగైంది? మిత్రులుగా మారిపోయింది. ఎంత గొప్పతనం దేవుడు చేశారు చూడండి. ఆయన మరణించలేకపోతే మనం ఇప్పుడు కూడా దేవునికి జీవిస్తానమాట. దేవునికి స్తోత్రం. ఆయన మరణం కొరికి నేను పోయిన దినంలో నాకు చెప్పారు. కొందరికి మర్చిపోయిన అనుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన పని 2 కార్యములు చేశారు. ఒకటి, రోమాపత్రిక చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయంలో లేక వచ్చినప్పుడు మీకు తెలుసు. 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనము, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన. దేవునితో ఏం చేశాడు? సమాధానం కాదు. సమాధానం అంటే బెటర్ పదము. ఏం చెప్తున్నా? ఇద్దరు గొడవలు అయితే
వారికి ఏం చేస్తున్నారు? కలిపించడం. అదే కరెక్ట్. కల్పించడం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అది బట్టి కొంచెం మంచి పదము పౌలు గారు చెప్తున్నారండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం అని చూడండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో రండి. అక్కడ పౌలు గారు చెప్పిన ఒక మాట అండి, నేను కూడా చూసి చెప్పానండి. దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయము 18 వాక్యం చూడండి. 18 సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు. అదన్నీ సమాధాన పరుచుకున్నారంటే పదం దానికంటే కొంచెం బెటర్ పదం ఏమంటే కలపడం. రికన్సైల్ తెలుగులో ఏమొస్తుంది? అది రికన్సైల్ అంటే తిరిగి మరలా స్థాపించడం. అంటే ఇరిగిపోయిన బంధత్వంలో తిరిగి దాన్ని మరలా తిరిగి అతికించడం. ముందుకు మనం ఆదాము దేవుడితోని బంధం ఉంది, సంబంధం ఉంది. తగ్గిపోయిన బంధం మళ్ళీ ఏం చేశారు? పదముకి అర్థం వేరే ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన ఇది ముందుకు ఆదాము దేవుడితో ఏదో ఉంది సంబంధం ఉంది, బాగా ఉండేవి కాదు. కానీ పాపము చేసిన వలన ఆ దేవుడితో ఏం జరిగింది? తగ్గిపోయింది, అనుబంధం తగ్గిపోయింది. కాబట్టి మనము దేవునికి శత్రువు అనమాట. ఆ యేసు ప్రభు మన కొరకు మరణించిన కాబట్టి ఒక పక్క దేవుడు, మరి పక్క శత్రువుని దేవుడు ఏం చేసిండు? కలిపేది. దేవునికి ఈ రాత్రి దేవుడు మనకి కలిపిన కాబట్టి దేవునికి చెప్పాలి. ఇప్పుడు వరకు దేవునితో కలవలేని వాడు, కలిపలేని వాడు, కలిపడానికి వస్తువులు తెచ్చి వస్తున్నారు. ఏమండి? వస్తువులు తీసుకొచ్చి ఎందుకు? కలపడానికి. ఎవరికి? దేవునికి, మనకి కలపడానికి వస్తువులు. ఏంది? ఏ వస్తువు అంటే నేను అదే విస్తరించలేదు, మైక్లన్నీ వెళ్తున్నారు కాబట్టి స్తోత్రం కలిగినారు. కొన్ని వస్తువులు పట్టుకొని ఏం చేస్తున్నారు? కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. నెలకి చేస్తున్నారు, వారానికి చేస్తున్నారు, రోజు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వరకు కలవలేదు. అది లేకపోతే వారు అక్కడికి కలవలేరు. అది లేకపోతే, ఆ వస్తువులు లేకపోతే వారు అక్కడికి కలవలేరు. మనకి వస్తు అవసరం లేదు, వస్తు తెచ్చుకున్న వ్యక్తికి అవసరం. అర్థమైందా లేదా నాకు తెలియదు. సందర్భం వింటే మాత్రం అర్థం అవుతున్నారు. ఈ కలపలేని వాడు కలపడానికి ఏమవుతున్నారంటే వస్తువులు తెచ్చి వస్తున్నారు. అది రోజు నెలకి వారానికి ఒక్కొక్క వస్తువులు పట్టుకొని వచ్చి దేవుడితో ఏం చేస్తున్నారు? కలపడానికి వస్తున్నారు. కలుసుకోవడానికి. కానీ ఏం అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు? అదే ప్రక్రియ దేవునికి స్తోత్రం కలిగింది. అంటే మనకి దేవుడు ఏం చేశాడు? ఆయన మరణం వలన ఇంకా వస్తువు అవసరం లేదు, వస్తువు తెచ్చుకున్న వ్యక్తికి అవసరం. స్తోత్రం. అంటే నేను చెప్పినది నీ ఇచ్చిన వస్తువు కాదు, నిన్ను దేవుడికి కావాలి, నన్ను దేవుడికి కావాలి. అదే దేవుడు కోరుకున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం కలిగిన. ఇప్పుడు దేవుడితో మాత్రం కలిపి మనుషులతో దేవుడు ఏం చేశారు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం రండి. మన 2వ అధ్యాయం 16వ వాక్యం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం రండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి ఇద్దరికి ఏం చేశారు?
మధ్య గోడలు పగలగొట్టి పగలగొట్టి రెండు రెండు ఉభయములను ఏకము ఆ, అది లేదు, అది మధ్య గోడలు మధ్య గోడను పగలగొట్టి చదవండి. మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. ఇట్లా సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషం ఒకటి ఆ గోడని పగలగొట్టి, రెండవది సిలువ మరణం వలన రెండు కార్యం జరిగేది. ఒకటి మధ్య గోడ, మధ్య గోడ అంటే ఏంటి? అది అది ఆ గోడ ఏంటి? గోడ అని చెప్పేదానికి ఉన్న అర్థం ఏంటిది? అది గోడ గోడ కూడా నేను చెప్తే నీకు అర్థం అవ్వదు, నాకు అర్థమైంది, నీకు అర్థం అవ్వదు. అంటే అడ్డుగా ఏంటి? అది ఏంటది? అది తెలిస్తే మీకు అర్థం అవుతుంది అనమాట. పాత నిబంధనలో దేవాలయంలో 3 స్థలం ఉంది. పాత కాలంలో ఆ దేవాలయం ఎన్ని స్థలం ఉంది? ఏది? ఫస్ట్ బయట ఏముంది? పరిశుద్ధ స్థలం. అన్నిటికీ ఫస్ట్ అంటే అన్నిటికీ ఆవరణం ఉంది. రెండవది పరిశుద్ధ, మూడవది అది పరిశుద్ధ స్థలం. అంటే ఈ మూడవది ఉన్న స్థలం అది పరిశుద్ధ స్థలములకి సంవత్సరములు ఒక్కసారి మాత్రమే యాజకుడు వస్తారు. బాకీ అందరు ఎక్కడ నిలబడి ఆవరణం నిలబడాలి, లోపలికి రావడానికి ఏం లేదు, అధికారం లేదు. అంటే అక్కడ రాయబడిన ఒక మాట ఆవరణంలో, బయట ఒక మాట రాయబడి ఉంది. అన్యులు ఈ లోపలికి ప్రవేశిస్తే వాడికి ఏమవుతుంది? మరణ దండన కలుగుతుందని రాశారు. అన్యులకి ఈ లోపలికి వస్తే ఏమవుతుంది? ఎవరు మాత్రం అక్కడికి వెళ్ళాలి? యూదులు తప్ప ఎవరు ఏం చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు. ధర్మశాస్త్రం అదే చెప్పుతున్నారు. ఆ గోడ ధర్మశాస్త్రం ఏంటి? దేవునికి స్తోత్రం కదా. దేవుడు ఫస్ట్ ఏం చేశాడండి? ఆ మధ్య గోడకి ఏం చేశాడు? పడగొట్టి రెండవది సిలువను మరణించాడు. స్తోత్రం కలిగేదంతా ధర్మశాస్త్రం చెప్పిన తినకూడదు, ముట్టకూడదు, చూడకూడదు. నేను చెప్పిన మాట విన్నారా? ధర్మశాస్త్రం ఏం చెబుతున్నారు? తినకూడదు, చూడకూడదు, ముట్టకూడదు. దేవుడు చెప్తున్నారంటే దగ్గరికి రండి. యేసయ్య చెప్పినట్టు నీ ముట్టద్దు, తినకూడదు, ఏం చెప్పలేదు, ఏం చేయాలి? నేను నన్ను తానే తెచ్చుకొని వచ్చాను, నీ తెచ్చుకొని అక్కర్లేదు. నీ కొరకు నేను సిలువలేమవుతుంది మరణిస్తుంది. ఇప్పుడు ఒక శరీరంగా చేశారు, ఒక శరీరం. గోడ పగలగొట్టారు, ఏక శరీరముగా చేశారు. ఏక శరీరం అంటే ఒకటి ఉభయులకి అన్నిటికి ఒకటే ఒక శరీరం, ఒకే శరీరం. నీకు దాన్ని చెప్పిన అర్థమైంది. ఎందుకు అట్లే చెప్పారని నీ అర్థం తెలిసి చెప్పాలి. ఆమేన్. ఇది దానికి ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ బల్లం ఇక్కడ పెట్టారు కదా, అది వాళ్ళు చేస్తున్నారు కదా. మీరు బల్లం నుండి తింటున్నారా కదా? సరే సరే. ఎవరు వచ్చినా కానీ, ముఖ్యమంత్రి వచ్చిన కానీ, ప్రధానమంత్రి వచ్చిన కానీ ఈ రొట్టి నుంచి మాత్రమే తినాలి. నేను చెప్పిన అర్థమయ్యలేదు నీకు. ఏ రొట్టి? ఒక రొట్టి. అది పెద్ద అయ్యారు వచ్చారు అనుకోని వేరే రొట్టి తెచ్చుకోకూడదు. అక్కడ పద్ధతి సీన్ లేదు. అందరికి ఒకే రొట్టి, ఒకే పాత్ర నుండి ఏమవుతున్నారు? వేరే మనుషులు అయితే ఏమవుతుంది? ఇక్కడ ఒకటి ఉండగా వేరే ఒక రెట్టి తెచ్చుకొని ఆయన వేరే స్తోత్రం కలిగిన నీకు అర్థమవుతున్న తల్లి. అంటే సామాన్య ప్రజలకి ఈ రొట్టి, డబ్బు ఉన్నోడికి ఆ రొట్టి. నీకు అర్థమవ్వలేదు. అదే పాత నిబంధనలు ఏమంటుంటే 12 రొట్టి ఉంది, అది ఎవరు తినాలి? యాజకులు మాత్రమే, ఎవరు తినకూడదు. అలా నీకు అర్థమవ్వలేదు. 12 రొట్టి వేది మీద ఉంచుతాను, ఆ రొట్టి ఎవరు తినాలి? యాజకులు తప్ప ఎవరు ఏం చేయకూడదు. ఆ తినడానికి ఏముంది? వేరపాటు. కానీ ఇక్కడికి చూడండి, బలం కార్యక్రమం, బాల మనసు ఉంది, బాప్టిజం ఉంది, పరిశుద్ధంగా జీవించిన ఏడు కులములు ఉన్న వారు అయితే కూడా ఈ రొట్టి నుంచే మరణిస్తారు. ఈ రొట్టి నుంచే పాస్టర్ గారు అందరికి
పంచిపెట్టుతుంది. అది పెద్దోడు కదా మరి ఇవ్వడానికి లేదు. ఒక్క దాని నుండి చిన్న పెద్ద తేడా లేదు. అదే అక్కడికి వెళ్తే నీకు ముట్టరు. చిన్న జాతి అయితే చేయి చూపించే పాస్ గారు ఇదిగా వేస్తుంది. ఎక్కడ లేదు, వేరే చోటుకి వెళ్ళలేదు. అందుకని నేనేం తెలియదు. కొన్ని చోట్లకి వెళ్తే మీ కులాన్ని బట్టే కదా మీ చేతికి సామాన్లు ఇచ్చేది. ఎలాగ చూపించాలి, ఎలాగ చూపించాలి. అప్పుడు ఏం చేస్తాను? ఉదాహరణకి మీరు వెళ్ళి అక్కడ చెప్పండి, మీరు ఆదివాసీని చెప్పండి, అప్పుడు ఆడు ఎలా చేస్తాడు చూడండి. నీకు అర్థమైంది. ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ ఒకే రొట్టి నుండి ఏం చేస్తున్నారు? భోజనం అదే తినేది. అదే దేవుడు ఒక్కసారి. ఇది అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఇదక్క చెప్పినప్పుడు ఇది మెల్లగా చెప్పడానికి ఇష్టం లేదండి. హృదయం పగిలి చెప్పాలని ఆశ. స్తోత్రం. ఇరువురును ఒక శరీరము. ఇరువురు ఇప్పుడు ఏమైంది? ఒకే శరీరము. ఎవరు? అన్యులు, యోధులు. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి. అది కదా యేసయ్య చెప్పండి కదా, పిల్లలు రొట్టి ఒక్కలకు ఇవ్వడం యుక్తమా అంటే అడిగారు కదా. అంటే ఈ రొట్టి ఎవరికి ఉన్నది? ఈ రొట్టి అంటే ఈ రొట్టి ఎవరు? యేసయ్య. ఈ రొట్టి నీకు ఇవ్వడానికి కాదు, ఇశ్రాయేలీయులకి, ఆ యూదులకు తప్ప ఎవరికి? అమ్మ మంచి దర్శనం చెందిన అమ్మ ఏం చెప్పారు? అవును ప్రభువా, పిల్లల రొట్టి ఒక్క పిల్లను నీ బల్లము నుండి పడిన రొట్టి మొక్కలు, ఆ ముక్కలు. స్తోత్రం. ఎన్ని దర్శనం నీకు చెప్పింది అర్థమైందో లేదో తెలియదు. స్తోత్రం. ముక్క ఏమవ్వాలి? పటాలి. స్తోత్రం. ఆ ముక్క తింటే నా కుమార్తెకి ఏమవుతుంది? స్వస్థత జరిగింది. ఆయన అర్థం యేసయ్యా నీ రొట్టి అయితే నువ్వు నీ శరీరమైన రొట్టి విరిస్తే ఆ ముక్క నుండి నాకేం కలుగుతుంది? నా బాబుకి స్వస్థత. ఆయన మరణం వలన మనకేముంది? పాడుపడుతున్నారు. నీ చేతిలో రొట్టినను. ఏదండి మనం పాడిన పాట దేవునికి స్తోత్రం. ఆ పాట ఎలాగంటే దేవునికి స్తోత్రము. ఆయన రక్తము నుండి మనకేముంది? విమోచన ఉంది. మన చర్చలు ద్రాక్షరసం ఇచ్చినప్పుడు ఇదే పాట పాడుతున్నారు. మనం వేరే ఏ పాట పాడదు. దేవునికి స్తోత్రం. మీకు అర్థం అవ్వాలి. ఆయన మరణం వలన మనకి దేవునితో ఏం చేశారు? అదే మీకు అర్థమైనట్టుగా అనుకున్నారు. స్తోత్రం. రెండవది క్రీస్తు మనకి చేసిన పరిచయం ఇది కూడా. రెండవది క్రీస్తు మనకి ఏం చేశారు? దేవునికి స్తోత్రం కలిగింది. ఆ 18 వాక్యం చూడమని 18 వాక్యం. దేవుని చిత్తం అలాగ ఉన్నాయడలా
కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే బహు మంచిది. ఎలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి. ఆత్మ విషయంలో చంపబడి ఏమైందండి? ఆత్మ విషయములో బ్రతికింపబడింది. దేవునికి స్తోత్రం. ఏంటండి? ఆత్మ విషయములో బ్రతికింపబడింది. చంపబడి ఆత్మ విషయం. ఆ వాక్యం కొంచెం కఠినమైన పదం, మీకు వెంటనే అర్థం అవ్వదు. డెత్ ఇన్ ఫ్లెష్ బట్ మేడ్ అలైవ్ ఇన్ స్పిరిట్. ఆ పదం, ఆ వాక్యం అంటే 18-19కి చివరికున్న పైకున్న వాక్యం. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి. అప్పుడు యేసయ్యకి కూడా ఈ లోకానికి రావడానికి ఒక శరీరము అవసరం. ఆయనకు ఒక శరీరం అమర్చ చేశారని రాయబడింది ఎబ్రీ పత్రికలో. ఒకటి చెప్పారంటే యేసయ్య శరీరం అన్ని ఆదామ శరీరం నుండి వచ్చిందని. ఎన్నో అమృత బోధన బావు. ఎబ్రీ పత్రిక ఉంది కదా, నీ 10వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి చదవండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. But instead you have prepared a body for me. నీవు సిద్ధపరిచావు. ఆమేన్. ఈ శరీరం మన శరీరంతో కాదు, వేరొక శరీరం ఆయన ఏం చేశారు? సిద్ధపరిచారు. అమర్చ చేసి లోకానికి వచ్చిందని బైబిల్ రాయబడింది. You have given me a body to offer. అప్పుడు యేసయ్యకి 3 భాగాలు ఉంది. ఒక శరీరం ఉంది, 2 ప్రాణం ఉంది, 3 ఆత్మ ఉంది. స్తోత్రం. అది యేసయ్య కూడా ఇల్లు కూడా ఉంది. అది శరీరం ఉంది. ఆ శరీరం శిలువలో మరణించారు. అవును కదా? అదే అంటే ప్రాణము. అందుకని కలవరపడింది. ఆయన ఏం చేశారు? కలవరపడినది ప్రాణం. ప్రాణం అంటే ప్రాణం ఊపిరి. స్తోత్రం. ప్రాణం అంటే కలవరపడిన ఊపిరియా? ఏది? హృదయం కాదా? హృదయం చెప్పొచ్చు, మనసు. నీ వ్యక్తిత్వం మనకి కేంద్ర స్థానం అని చెప్పొచ్చు. ఇప్పుడు జోని అంటే ఎవరు? ఈ చూసిన కాదు, నీళ్ళు లోనిలో ఒకటి ఉంది, దానికి ప్రాణం అని చెప్తున్నారు, దానికి హృదయం అని చెప్తున్నారు. దేవునికి మనసు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కదా. అందుకని యేసయ్య ప్రాణం ఉన్న కాబట్టి కలవరపడింది. దేవునికి స్తోత్రం కదా. స్తోత్రం చెప్పలేదు. ఆయనకి ఏముంది? ఆత్మ ఉంది. అందుకని చనిపోయినప్పుడు యేసయ్య చెప్పారు, చెప్పండి మీరు, నా ఆత్మను దేవునికి అప్పగించుచున్నాను. తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించుచున్నాను. చెప్పాలి. దేవునికి యేసయ్యకి ఏముంది? శరీరం ఉంది. 2 యేసయ్యకి ఏముందండి? ప్రాణం ఉంది. స్తోత్రం. 3 యేసయ్యకి ఏముంది? ఆత్మ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే చెప్పాలి. అలాగే మా పదవులు చదువుతున్నారంటే ఆ ఆత్మలు ఏమైంది? బ్రతికింపబడింది. దేవునికి స్తోత్రం. యేసయ్య మరణం ఎలాగ జరిగింది చెప్పండి? యేసయ్య మరణం ఎలా జరిగింది? అలాగైతే నీ సిలువలో మరణించాలని చెప్తున్నారు కాదు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో రండి. అప్పుడు నేను మనస్సుకి బాధపడకుండా వెంటనే నేను కూడా చెప్పాను. 9వ అధ్యాయంలో 14వ వాక్యం చూడండి. 9వ అధ్యాయం 14వ నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. సరే, ఎలాగ యేసయ్య మరణం ఎలాగ మరణించారండి? 14వ వాక్యం అనుసరించి యేసయ్య మరణం ఎలాంటి మరణం? పైన ఉంది. యేసయ్య మరణము ఆత్మ చేత జరిగింది. ఆత్మ ద్వారా యేసయ్య మరణించారు. ఓకేనా? ఆత్మ ద్వారా యేసయ్య మరణం జరిగింది. ఆ వాక్యానుసారంగా 14వ వాక్యం. యేసయ్య పుట్టినప్పుడు ఎలాగా?
పరిశుద్ధ ఆత్మ ద్వారా ఓకేనా? సరే. రెండు శక్తి ఉందండి, దేవుడి శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. నేను ఇప్పుడు చెప్పుకున్న లూకా సువార్త 1వ అధ్యాయంలో 35వ వాక్యం అండి. ఇప్పుడు దేవుడి శక్తి, అదే దేవుడి శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, రెండు శక్తి. ఓకే, ఇప్పుడు పుట్టినది ఆత్మతోని. ఓకే, అది శోధింపబడినది, పరిశోధింపబడింది ఆత్మ ద్వారా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వాక్యం అండి. మీరు అపవాది చేతి శోధింపబడినది, అపవాది చేత కాదు, ఆత్మ. 4:1 ఆత్మే అతనికి ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు. అంటే అప్పుడు యేసయ్యకి శోధింపబడడానికి వచ్చినప్పుడు ఆత్మ చేత శోధింపబడింది. రెండు. అప్పుడు చూడండి, ఎదిగినప్పుడు ఎలాగ ఎదిగారు? ఆత్మలో ఎదిగారు. అని నీ బైబిల్ చదివినవాడు కాదండి, దేవుడికి స్తోత్రం. ఆత్మలో ఎదిగారని, ఆత్మలో యేసయ్య ఎదిగారు, దేవుడికి స్తోత్రం. ఇంకా యేసయ్య ఎలాగైందండి దేవుడికి? ఈ 3.5 సంవత్సర సువార్త ప్రకటించిన ఆత్మ చేత స్తోత్రం. ఆయన పరిచర్యలు కూడా ఆత్మ చేత. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పండి. ఆయన మరణం కూడా ఎలాగండి? ఆత్మ ద్వారా. అలాగే అయితే ఆయన పునరుద్ధానము. అర్థమైందో లేదో? నేను చెప్పిన మీకు అర్థమైందో లేదో? ఆయన జన్మ ఆత్మ వలన, ఆయన జీవించింది ఆత్మ వలన, సాతాను ద్వారా శోధింపబడింది ఆత్మ వలన, మరణించింది ఆత్మ వలన, పునరుద్ధానం పొందింది కూడా ఆత్మ వలన. మనది కూడా, మన జీవితం కూడా అలానే అవ్వాలి. జన్మించింది, రక్షణ పొందింది. ఓకేనా? మీరు ఎదిగినప్పుడు ఆత్మ వలన, ఆత్మ నిండు వల్ల, ఆత్మ నటింపు. హలో పడిన కూడా నటింపు ఉండాలి. మనము లేపబడినది ఎలాగా? దేవుడి శక్తితో అప్పుడు నేను చెప్పుకొని వచ్చింది, యేసు ప్రభు కూడా ఆత్మ చేత ఏమైంది? మరణించారు. స్తోత్రం కలిగిన అని యేసయ్య లేచినప్పుడు కూడా ఆత్మ చేత ఏమైంది? లేపబడ్డారు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇక్కడే ఆత్మ చేత జీవింపబడిన పదం ఉంది కదా, అదేంటి అని అర్థము? ఆయన పునరుద్ధానం గురించి అక్కడ రాయబడింది. ఆత్మ వలన జీవింపబడారు. ఆత్మ వలన ఆయన పునరుద్ధానం. బట్ మేడ్ అలైవ్ ఇన్ స్పిరిట్. చూడండి స్తోత్రం. 1 తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం కూడా చదవండి. 1 తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం కూడా చదవండి. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఇక్కడ ఆత్మ వలన ఆయన జీవింపబడింది అని అర్థం ఏమంటే, ఆయన అర్థం ఏమంటే ఆయన పునరుద్ధానం గురించి ఆయన చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇది మీకు అర్థమైనట్టుగా నేను అనుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా మూడవది ఆయన చేసిన పరిచర్య ఏమంటే ఆయన పునరుద్ధానం. మూడవది ఏమైందండి? పునరుద్ధానం. అది 21వ వచనం చూడండి. 1 పీతరు 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా. అంటే యేసయ్యకి ఏమందంటే పునరుత్థానం మర్చిపోకూడదు. స్తోత్రం. ఒకటి ఆయన పరిచయం ఏమంటే, ఒకటి ఆయన మరణించారు. రెండవది ఏమండి? ఆయన ఆత్మ చేత బ్రతికింపబడింది. మూడవది ఏమందండి? దేవునికి స్తోత్రం, ఆయన పునరుత్థానము గురించి రాయబడి ఉంది. ఆయన పరిచర్య. స్తోత్రం. ఆమేన్. యేసయ్య ఏమైందండి? మరణించారు, బ్రతికించారు. తర్వాత ఏం చేశారు? పునరుత్థానం చేశారు. ఎక్కడికి? ఈ లోకం నుండి పునరుత్థానం ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినట్టుగా అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. దేవునికి స్తోత్రం.
ఇంకా చెప్పిన మాట కూడా మీరు అంటే నాలామది ఏమండి దేవునికి స్తోత్రం యేసయ్య చేసినట్టు ఎక్కడ పునరుద్ధానం పొంది చూడండి నాలామదే అక్కడ రాయబడింది దేవునికి స్తోత్రం పునరుద్ధానం పొందింది దేవునికి స్తోత్రం ఎక్కడ కూర్చున్నారు 3:22 దేవుని కుడి పార్శ్వమున అంటే ఒకసారి చదవండి ఆ వాక్యం ఆయన పరలోకమునకు వెళ్ళి అన్నారు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు పరలోకములు ఉన్నారు దేవునికి స్తోత్రం పునరుద్ధానం పొందడం మాత్రం కాదు పరలోకానికి వెళ్ళి సింహాసనం ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు కూర్చున్నారు దేవుడికి స్తోత్రం అప్పుడు యేసయ్యవా ఆ పరిచర్య గురించి 4 విషయం దేవునికి స్తోత్రం మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం యేసయ్య పరిచర్య ఏముందండి 4 విషయాలు రాయబడి ఉందండి అది మనం నేర్చుకున్నాం ఇది ఇంకేంటి నేను చెప్పిన వాటి అంటే యేసయ్య పరిచర్య రెండవది నోహాబు గారి పరిచర్య ఇంకా చూడండి 19 వాక్యం చూడండి దేవుని చిత్తం ఎలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది యాలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమ పడెను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము 4 దినములలో వాడు సిద్ధపరచబడుచుండగా నోహాబు దినములలో పరిచర్య సోదరు యేసయ్య పరిచర్య మన 4 విషయం నేర్చుకున్న తర్వాత నోహాబు పరిచర్య గురించి ఏంటి నోహాబు పరిచర్య ఆ కాలంలో నోహాబు ఓడ సిద్ధపరిచారు సోదరు ఇది ఆ కాలం సోదరు ఈ నోహాబు అనే పదానికి అర్థము రెస్ట్ అండి రెస్ట్ విశ్రాంతి దేవునికి స్తోత్రం నోహా అనే పదానికి విశ్రాంతి అని అర్థం ఆమేన్ చెప్పండి శనివారం కాదు విశ్రాంతి దిన శనివారం కాదు విశ్రాంతి దిన శనివారం కాదు ఆదివారం కాదు కొందరు ఏం చెప్తారు విశ్రాంతి దినం ఆదివారం అదే శనివారం కానీ ఈ విశ్రాంతి అక్కడే ఏమి రాయబడింది శనివారం అని అక్కడ రాయబడింది విశ్రాంతి అనే పదం ఇంగ్లీష్ లో రాయబడి రెస్ట్ ఏమండి రెస్ట్ దేవుడు మనకు రెస్ట్ ఇచ్చారు ఎప్పుడు దేవుడు మనకు రెస్ట్ ఇచ్చారా విశ్రాంతి ఇచ్చారా లేదా ఎప్పుడు మీకు ఎప్పుడు దొరికింది విశ్రాంతి దేవుడిచ్చి అది కాదు యేసయ్య చెప్పారు ప్రయాసపడి భారం మోయించిన సకల జనులారా నా ఎదుటకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఏది విశ్రాంతి అదే విశ్రాంతి ఆదివారం విశ్రాంతి అదేం విశ్రాంతి ఇదే నీ ఈ పాస్టర్లు అందరూ ఇదే చెప్పి వెళ్ళిపోవడం కాదండి అదేంటి అని చెప్తే మాత్రం విశ్వాసికి అర్థం విశ్రాంతి అది అక్కడ చెప్పినది ఏమంటే వారికి ఆత్మకి ఏం లేదు విశ్రాంతి ఉండేది కాదు ఎందుకంటే చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది ఆ నరగానికి వెళ్తున్నారు ఆ నరగానికి వెళ్ళిన దేవుని బిడ్డలకి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందండి విశ్రాంతి ప్రాణానికి అందుకని మనకు భయం లేదే మరణ విషయాల్లో భయం లేదు లేకపోతే మనకేమవుతుంది చచ్చిపోతే ఎక్కడికి ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు వెళ్ళిపోతే చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుందమ్మా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం ఇంకే వెంటనే ఇంటికి వెళ్ళిపోతాను పరలోకానికి అయితే గొప్ప పాస్ అయిపోద్ది ఇంటికంటే అయిపోయింది కొందరు అనుకున్నారు చచ్చిపోయిన తర్వాత 4 రోజులు ఇక్కడ తిరుగుతున్నారట 40 రోజులు తిరుగుతారట ఎవరు చెప్తున్నారు బతుకున్నాళ్ళ తిరిగినంత సరిపోలేదు కదా ఇంకా 40 తిరగాల ఎవరు చెప్తున్నారు లేదు ఎవరు అలా చెప్పేది ఆర్సీఎం సంఘం వస్తుంది చెప్తున్నారు ఆర్సీఎం లోకం కూడా 4 రోజులు సంచారం చేసుకుంటది తిరుగుతున్నారట అన్నదానం పెట్టితే వెళ్ళిపోద్దట లేదు ఆయన తినరు వీళ్ళు తింటే ఆయన వెళ్ళిపోతారు
అదే కదా యేసయ్య లాజరు చనిపోయారు కదా, యేసయ్య చెప్పారు కదా, నీ ప్రేమించిన నీ సోదరుడు చాలా సీరియస్గా ఉంది, త్వరగా రమ్మని చెప్పారు. యేసయ్య ఏం చేశారు? 4 రోజులు ఆలస్యం చేసుకుని వచ్చారు. ఎందుకు? ఈ సిద్ధాంతం ఆ సిద్ధాంతం వారికి ఉంది. 4 రోజుల వరకు ఆ చచ్చిపోయిన ఆత్మ ఏం చేస్తున్నారు? ఊరెల్లా తిరుగుతున్నారు. యేసయ్య మరి ఏంటి సిద్ధాంతం నేనేం చేస్తాను, బట్టలు కొడతానని చెప్పి తెలుసుకొని ఆయన కొంచెం ఆలస్యం చేసి వచ్చారు. హల్లెలూయా. మనకు కూడా కొంచెం సిద్ధాంతం ఉంది కదా. హల్లెలూయా. నాన్న చచ్చిపోయి రాత్రి వచ్చారు, అదే నాన్నగారు దెయ్యం. నాన్న దెయ్యం కదా, నాన్న పేరు మీద ఇంకోటి వచ్చాడు. నాన్న ఎప్పుడు రాదండి, నాన్న పేరు మీద దెయ్యం వచ్చింది. అది ఆ రూపం ధరించుకొని ఎవరు వచ్చింది? అలాగైతేనే కదా దేవుని కన్నా ఎక్కువగా దెయ్యం నమ్మేది. నాన్న రూపం ధరించుకొని ఎవరు వచ్చారు? చచ్చిపోయినప్పుడు మన చచ్చిపోయిన ఎవరు కూడా తిరిగి రారు. అవునా? లుకాసు వార్తలు ఉండే దానికి అది చదవద్దు, మీకు అందరికీ తెలిసిన 16 మంది ధనవంతుడు లాజరు చనిపోయారు. అవును కదా? అప్పుడు ధనవంతుడు ఏం చెప్పారు? లాజర్కి ఇక్కడ నుండి అక్కడికి పంపించమని అన్నారు. అప్పుడు దేవుడు ఏం చెప్పారు? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి త్రోవ, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వస్తాను కానీ ఇక్కడి నుంచి అటు లేదు లేదు. అప్పుడు చచ్చిపోయిన వాడు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళరు, భూమికి తోడగారండి, భూమి మీదకి తిరిగి రాదు. భూమిలో ఉన్నవాడు ఏం చేయవచ్చు, ఎక్కడికి రావచ్చు. అప్పుడు నీ చచ్చిపోయిన ఆ బొమ్మ అంటే కొన్ని కళ అలా చూసారు, దెయ్యం అది. అక్కడ కాదు, మీరు వెనక్కి చూడొచ్చు, వెనకట్టు చూడొచ్చు. అప్పుడు మీరు అనుకున్నది చచ్చిపోయిన వ్యక్తి ఎవరండి? ఎవరైనా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరు చచ్చిపోతే ఆడు తిరిగి మరి రారు. వచ్చిన వాళ్ళు సాతాను తాను నేను నమ్మించడానికి సాతాను తాను బాగా చెప్పండి. వెలుగుదూత వేషం ధరించుకొని, నేను ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్తున్నారు, సాతాను తాను వెలుగుదూత వేషం ధరించుకొని. చదువు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది కదా, చూడండి, దొరికిందా? ఓహో, ఎంత ఉందో చూడండి, బైబిల్ ఎత్తుకాలి మరి రోజు చదివితే. ఈ వాక్యం అన్ని అండర్లైన్ వేసుకోవాలమ్మా. సాతాను బైబిల్, సాతాను తన వెలుగుదూత వేషము ధరించుకొని. చూడండి, చూడలేదు. అది చదవ, అదే కరెక్ట్. గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. 13 నుండి చదవదండి. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. అప్పుడు నీ ఇంటికి వచ్చిన వాడు ఎవరు? సాతాను. ఆ ఇంటికి వచ్చి తలుపులు కొట్టిన వారు ఎవరు? చచ్చిపోయినోడు పేరు మీద అందరు చెప్పలేదు ఎవరు? నీకంటే కళ ఎవరు? నాన్న కాదు, అమ్మ కాదు, బిడ్డ కాదు, సాతాను. ఆ కళ వచ్చింది కూడా. మా నాయన నిన్న కనిపించాడని అందరూ ఏం చెప్తున్నారండి? నాన్న వచ్చారు, నాకు నీళ్ళు కావాలి, నాన్న ఏది అడుగుతున్నారు అన్ని ఇచ్చేస్తారు. అది ఎవరు? సాతానే. సాతానే. ఏ నాన్న రాదు, చచ్చిపోతే మరి రాదు. ఎందుకు రాలేదు? లూకాసు వార్త 16వ అధ్యాయం రాయబడినట్టుగా చనిపోయిన వారు ఎవరు కూడా తిరిగి రాదు. చచ్చిపోయిన వారు అక్కడికి వెళ్తున్నారు కానీ అక్కడి నుండి ఇక్కడికి. స్తోత్రం. ఇప్పుడు వేషం ధరించుకొని ఒకటి అందుకంటే ఒక బొమ్మగా కనిపించారు, ఒక ఆడపిల్లలుగా కనిపించారు, ఒక మగవాడుగా కనిపించారు. దాన్ని ఎవరు? దేవుడు కాదు, వెలుగుదూత వేసుకొని సాతాను వచ్చాడు నిన్ను మోసం చేయడానికి. అదే కారణం ఉంది. సాతాను అది అంటే అది నీకు ఇంకా తెలియాలంటే బైబిల్ మనం అలాగే వెళ్ళిపోతాను విషయం. సమూహలు చచ్చిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళారు? మాంత్రికురాల దగ్గరికి. ఎవరి దగ్గరికి వెళ్ళారు? మంత్రాలు చెప్పే ఆమె దగ్గరికి. చెప్పేసి ఏం చెప్పారు? సమూయేలు గారి ఆత్మను తిరిగి తెప్పించండి అయ్యా అని చెప్పింది. ఎవరు వచ్చింది? పాదోల నుండి ఒక అపవిత్ర ఆత్మ వచ్చింది. సమూయేలు వేషం ధరించుకొని.
హల్లెలూయా. స్తోత్రం. సమూయేలు వేషం ధరించి ఒక అపవిత్ర ఆత్మ వచ్చింది తప్ప పాదాలు సమూయేలు రాలేదు. సమయం రాదు, ఎలాగా వస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అవకాశం లేదు. ఎందుకు? మరణమునకు పాతాళమునికి తాళం ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉంది. అక్కడ నుండి ఎక్కడికి ఇక్కడికి ఎలా వస్తుంది? ఆయన వేసిన తాళాన్ని ఎవరు తిప్పితే మాత్రం కదా వస్తుంది. ఆయన చెప్పింది ఎవరు రాలేదు. మరణానికి పాతాళానికి ఉన్న తాళం యేసయ్య చేతిలో ఉన్నందును ఆయన పిల్టు పట్టుకుని అది లాగి చూడండి మాకు రాగలుగుతారా? నీకు అర్థమైందా? అందరు సైలెంట్ గా కూర్చున్నారు. కొత్త కొత్త కాన్సెప్ట్ వింటున్నారు కదా, అట్లా అర్థమవుతుంది. అందుకని దేవుడు సంగమా సంఘ బిడ్డలారా మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం కలిగిన చనిపోయిన వారు ఎవరు కూడా తిరిగి రారు. ఉంటే మీరు అందుకని ఎవరికి ఊరి పోసి చచ్చిపోవడంతో ఆ చోట నుంచి వెళ్ళిపోవడానికి భయం. ఎందుకు? ఆడ రాదు, ఆవిడ రాడు కానీ వీళ్ళు ఊహలు ఆడు ఉన్నాడు కాబట్టి ఆవిడ వస్తాడు. మరి అక్కడ ఏదో ఒక నీడ కనిపిస్తే ఆడొచ్చాడట. అందుకే మనం చచ్చిపోయిన ఇంటిలో పడుకున్నానికి భయం లేదు. ఎందుకు? మీకు భయం ఉండొచ్చు కానీ నాకు భయం లేదు. ఈ పాటలు లైట్ అన్ని మొత్తం వేసాడు. పరంపూర్లో మనం నేను అజిత్ పాస్టర్ ప్రభు నాలుగురు బెరంపూర్ వెళ్ళిపోయి పాస్టర్ గారు ఏం చేశారంటే మనకు ఒక ఇల్లు ఇచ్చారు. మాస్టర్ గారికి ఫ్రీగా ఇల్లు దొరికింది. అద్దె లేకుండా ఫ్రీగా ఇచ్చారు కాబట్టి ఆ ఇల్లు పాస్టర్ గారు వాడుకున్న కొన్ని రోజులు అక్కడే ఉండిపోయారు. పాస్టర్ పిల్లలు నాలుగు అక్కడ ఉండి ప్రార్థన చేసి అడిగిన తర్వాత చర్చ దగ్గర చర్చ దగ్గర ఇల్లు కట్టారు. అక్కడికి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ ఇల్లు ఎలాగ ఉంటాం. అప్పుడు మనకు అక్కడికి వెళ్ళినప్పుడు శుభ్రంగా పడగలని చోట ఇచ్చారు. వచ్చిన తర్వాత నేను అజిత్ పడిగిన చోటలే ఆ అమ్మాయికి ఏం చేశారు, మెడలు కత్తితోని కోసేసారు. కోసిన చోటనే మనం ఇద్దరు పడుకున్నారు. ఆ పాత కొడుకు వచ్చి చెప్పారు, అయ్యగారు ఇక్కడే అమ్మాయికి ఏం చేశారు, చంపేశారు, పీక కోసి చంపేశారు ఈ గదిలోనే అని ఆ మంచం చూపించి మాకు చెప్తున్నాడు. ఇదిగా ఇదే ఏం చెప్పారు, ఆ అమ్మని చెప్పారు మనకండి మన హాయిగా పడుకున్నారు. కిటికీ ఇప్పేసి మీరు పడుకున్నాం మేము. దేవుడికి మనకంటే భయపడలేదు. ఎందుకంటే ఆడ రాదు, మనం వస్తే ఆడ వెళ్ళిపోతుంది. మనం వస్తే దెయ్యం ఏమవుతుంది? పెద్ద ఆయన వచ్చాడని నేను వెళ్ళిపోతాను అంటాడు. సమాధి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడే దగ్గర ఉంది. మన విషయం విడిచిపెట్టి వెళ్తున్నారు. దేవుడికి హల్లెలూయా. అప్పుడు మనం ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు ఒకసారి చెప్పండి. చెప్పండి. నోహావో పరిచర్య రెస్ట్ గురించే నేను చెప్పాను. అప్పుడు ఆత్మకి మనకేం చేయగలిగింది? విశ్రాంతి దొరికింది, రెస్ట్ దొరికింది. స్తోత్రం చెప్పాలి. ఎప్పుడు రక్షింపబడిందో ఆ దినములో మనకేం దొరికింది? ఎక్కడ విశ్రాంతి? ప్రాణానికి, నమ్మని ఆత్మకి. అంతవరకు మన ప్రాణానికి ఏం లేదు, విశ్రాంతి ఉండేది. ఎక్కడికి వెళ్ళి చచ్చిపోయిన ప్రాణం ఎక్కడికి వెళ్తుందో చెప్పు. నరకం కాదు, నరకములకి వెళ్ళడం. ఎక్కడ ధనివంతుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ధనవంతుడు ఆత్మ. అందుకే నేను చెప్తాను, అందుకే తర్వాత చెప్తాను. ఇప్పుడు నోహాలు అక్కడ విషయం చెప్తున్నప్పుడు నేను చెప్తానండి. అప్పుడు అక్కడే ఏమంటే అది ఆ స్థలములకి చెప్పిన పేరు ఎక్కడ ఏంటంటే తెలిసిన యాతన స్థలం. అంటే వేదన స్థలం ఏంటంటే ధనవంతుడు వెళ్ళింది, ధనవంతుడు వెళ్ళింది చోట ఏమంటే వేదనాస్థలం. అది నీ కింద ఏంటి? నరకం. దాని కింద ఆ నరకంలో ఏమవుతున్నారు? అగ్ని మండుతున్న పైన మీరు ఇడ్డలి వేసినట్టుగా ఇడ్లీ చేస్తారా? కింద నీళ్ళు ఉంటుంది, పైకి ఏమవుతుంది? ఆవిరి ఆవిరి. అలాగా ఈయన పైన ఏతనా స్థలంలో వాడున్నాడు, అవతల పక్క నరకం ఉంది, అటు నుంచి వేడి వస్తుంది. కింద నుండి మంట ఎక్కడికి వస్తున్నారు? ఏతనా స్థలానికి వస్తుంది, పైకి వస్తున్నారు. అక్కడే ఏమవుతున్నాయి? యాతన అనుభవిస్తున్నారు. ఇప్పుడు రక్షింపబడలేదు, రక్షింపబడి మళ్ళీ సారాయో మళ్ళీ సిగరెట్ ఇవన్నీ తాగిన వాడు చనిపోతే ఎక్కడికి వెళ్తుంది? అక్కడ వెళ్ళి ఏమవుతుంది? ఉడుగురు ఉడుగురు ఉడగరు ఉడగకుండా ఏమవుతుంది? రాబోయే రోజులు ఇంక నీళ్ళు ఎందుకు
నీరు మంట ధనవంతుడు స్తోత్రం కలిగిన అక్కడికెళ్ళకుండా నీ ప్రాణములు పాదాలము నుండి తప్పిపోయిందని కీర్తనలు రాయబడి స్తోత్రం కలిగినగా మన ప్రాణం పాదాల నుండి తప్పిపోయింది కాబట్టి మన ప్రాణానికి ప్రేమ రక్షణ పొందలేని వాడు రక్షణ పొందలేదు బాప్టిస్ట్ నీ పొందలేకపోతే నీ గది అంత అంతే వేతనా స్థలమే యాతనా స్థలం. ఈ రోజు నీ చచ్చిపోయింది అనుకో కస్తూరి మీరు చెప్తున్న వాక్యానికి నాకు బాప్తిసం లేదు, నాకు బాప్తిసం కావాలి. ఈ రాత్రి పొందుకుంటే బెస్ట్. హల్లెలూయా. హలో నీ ఊరికలు ఆ అమ్మ చెప్పినది కరెక్ట్, వాస్తవం. అది కరెక్ట్. అది నీకు అర్థం తెలియలేదు. ఈ రాత్రి మరణం వచ్చిన అనుకో ఓ లార్డ్ పోయింది మొత్తం. స్తోత్రం. అరే పాస్టర్ గారికి ఏదో డబ్బులు దొరకడానికి మనం మీరు అమ్మ బాప్టిజం పొందని చెప్పడం అనుకున్నారే, అది కాదు. ఏతనా స్థలం అక్కడికి వెళ్ళకుండా ఏమవుతుంది? ఆమేన్. విశ్రాంతి దొరికింది. హల్లెలూయా. నీ పిల్లలు 10 పాస్ అవ్వచ్చు, 10 మెట్రిక్ పాస్ అవుతే 12 తర్వాత కాలేజ్ తర్వాత అలాగే చెప్పి వెళ్ళిపోతుంది. వారు అక్కడే ఉంది. ఏతనా స్థలం నీ చచ్చిపోయి పనులు నీ పిల్లలు అక్కడ పడుతుంది. ఏతనా స్థలం నుండి నిన్ను బూదులు ఆడుతుంది. బతుకుండి నాకు జన్మని ఈ పిశాసు నాన్న అప్పుడు నాకు బాప్టిజం గురించి చెప్తే నేను ఈ స్థలం నుంచి తప్పిపోయిందేమో రాదట. యాతనా స్థలం తప్పించుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఇక్కడ గందలు ఈ పాట పాడిన నీకు నువ్వు, కానీ ఇప్పుడు మన ప్రాణానికి ఏం కలిగిందండి? విశ్రాంతి కలిగింది. ఆమేన్. హల్లెలూయా. నీకు ఇప్పుడు ఏదైనా వస్తాయి, చచ్చిపోతే ఏమవుతాను ఏమవుతుంది మనకేం లేదు, నో ప్రాబ్లం. స్తోత్రం. అదే విశ్రాంతి. అది ఒకటి నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. ఒకటి నీ ప్రాణానికి విశ్రాంతి. రెండు స్తోత్రం. రెండవది ఏమంటే శనివారం దినం, అవును కదా, సబత్. యా. దానికి 7వ రోజు నీ ఏం చేయాలి? విశ్రాంతి. 7వ రోజు ఏమేయాలి? విశ్రాంతి. స్తోత్రం చెప్పండి. 7వ రోజు ఏం చేయాలి? విశ్రాంతి. రెస్ట్. అక్కడ విశ్రాంతి కాదు, ఇంగ్లీష్ లో రెస్ట్. 7వ రోజు ఏం చేయాలి? రెస్ట్. దేవుడు 6 రోజు పని చేసి 7వ రోజు ఏం చేశాడు? రెస్ట్ తీసుకున్నారు. నీకు మాత్రం ఏం లేదు, రెస్ట్ లేదు. 7 రోజులు పనే, 365 రోజులు పనే. చర్చికి రాదు. కొందరికి విన్నపిల్లే ఎన్ని చెప్పినా కానీ అంతే. ఆదివారం నా కుటుంబస్తులు వివాహం ఉంది, అక్కడికి వెళ్ళి తినలేకపోతే తిన విశ్రాంతి లేకుండా అక్కడికి వెళ్ళిపోతాడు. ఆరాధన అయిన తర్వాత పరిగెట్టి వెళ్ళి తిన్నా. ఆరాధన ఆయన పోయిన తర్వాత మిగిలిదేమో అన్న భయం ఏమో. ఆరాధన అయిన తర్వాత వెళ్ళి ఏం చేయాలి? తినాలి. విందులకి కానీ దేనికి కానీ 2 రోజుల ముందుకే లేక పడుతున్నా. ఆరాధన లేకపోతున్నా ఒక రోజు తినాలి. అది తినేసినా తినకపోయినా పొద్దున వచ్చేది అదే చెరువు. అన్నయ్య కొడుకు మ్యారేజ్ రోజు అంటే నేనే ఆదివారం వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మ్యారేజ్ పాల్గొనేది. అప్పుడు ఆడు తిట్టాడు, నీకు నా కొడుకు మ్యారేజ్ అయినప్పుడు కూడా నీ కొడుకు కంటే ఏసయ్య అంట. నీ కొడుకు అంటే నాకు నీకేమంటే ఓ బోధనం. తినుము తాగుము ఉల్లసించుము. రెస్ట్. ఆరాధన చేయని రోజు 7వ రోజు ఏం చేయాలి? దేవునికి ఆరాధన చేయాలి. అందరికీ ఏమండి ఆరాధన ఉండదు, తినేసి ఆరాధనే. ఏమంటే ఎవరి పత్రికలు ఉంది 10 అధ్యాయం అలవాటు అయిపోయింది కొందరికి ఆరాధన ఎగ్గొట్టడం. అవునా? 25 10 25 కదా. సమాజ కూడికలను మానివేయడం అలవాటు అయిపోయింది. మానకండి కాదండి. ఇంగ్లీష్ బైబిల్ చదివితే కొందరికి ఏమంటే అలవాటు హ్యాబిట్ ఆఫ్ సమ్. ఆరాధన మానడం అలవాటు అయిపోయింది. స్తోత్రం. ఇంకా వేరే ఉందండి. స్తోత్రం కలిగింది కాక.
వేరే ఇంగ్లీష్ బైబిల్ హాబిట్ కాదు. దేవునికి స్తోత్రం కలిగింది. కొందరికి ఆరాధన మానడం అదొక సరదా. ఒక ఆరాధన విలువ ఎంత ఉందా తమ్ముడు? నీరు కూడా ఒక ఆరాధనకున్న విలువ ఏది అది అదే. యేసు ప్రభు చెప్పారు కదా, యేసయ్య దగ్గరికి సాతాను వచ్చి నన్ను ఒక్కసారి ఏం చేయాలి? సాగిలపడమని, ఆరాధన చేయమని. నీకేమవుతావు? ప్రపంచం అంతా ఇస్తాను. లేదు, ప్రపంచం అందరికి అంత విలువ ఉందో అంత విలువ ఉందో ఒక ఆరాధన. ఒక్కసారి సాగిల పడితే ఆరాధన చేస్తే సాతానికి ప్రపంచం అంతా ఇచ్చేస్తారంట. అప్పుడు ప్రపంచం అంతటికి ఉన్న ఖరీదు ఎంతో అంతే ఉంది నీ ఆరాధన. అది తెలియకుండా బిర్యానీ తినడానికి వెళ్ళిపోతున్నారు. పోనండి, నీ ఇష్టం, నీ కష్టం. సోదరు, ప్రపంచం అంతటికి ఉన్న విలువని వదిలేసి ఓ బిర్యానీ పట్టు. ఆరాధనకి ఏం చేయాలి? ఆదివారం దేవుడు సన్నిధికి ఆదివారం దేవుడి సన్నిధి మన దేవుడు ఎలాగ రెస్ట్ ఉండేరో మనం కూడా అలాగ రెస్ట్ గా ఉండాలి. అప్పుడు ఎన్ని రెస్ట్ చెప్పారు ఇప్పుడు? హల్లెలూయా. రెండు. మూడవది రెస్ట్ ఏమంటే దానియేలు పుస్తకం 12వ అధ్యాయం చదువుమంటే నీవు దానియేలు వెళ్ళి ఏం చేయాలి? విశ్రమించము. అవునా లేదా? 12 కదా, 12, 13 దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13. ఎటర్నల్ రెస్ట్. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నంది కాలంతమందు నీ వంతులో నిలిచెదవు. 12 నుండి చదవమ్మా. 1335 దినములు తాలుకొని కనిపెట్టుకొని వాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలంతము వరకు నీ వంతులో నిలిచెదవు. Go your way until the end. విశ్రాంతి నొందుము. విశ్రాంతి నొందుము. స్తోత్రం చేయప్పండి. ఆమె చెప్పాలి దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు మరణం మనకు ఒక రెస్ట్, విశ్రాంతి. ఏంటి మరణం మనకు ఒక విశ్రాంతి. దేని నుండి విశ్రాంతి అమ్మా? మరణం. అది కాదు, దేని నుండి విశ్రాంతి లేదు. మరణం దేని నుండి విశ్రాంతి? నీ వేదన నుండి నీకు విశ్రాంతి, నీ ఏడుపు నుండి నీకు విశ్రాంతి, అన్నిటి నుండి నీకే విశ్రాంతి. అంతవరకు అప్పుడు వరకు మనకేం లేదు. విశ్రాంతి ఉండేది కాదు. చచ్చిపోతే మనకేముంటాం? ఆమేన్. విశ్రాంతి, పూర్తి విశ్రాంతి. స్తోత్రం. సంగమా మనకి మరణం తర్వాత మనకి రెస్ట్ దొరుకుతుంది. అప్పుడు నోహా నీ పదానికి అర్థం విశ్రాంతి. విశ్రాంతి. సరే అండి. ఈ నోహాను గురించి కొత్త నిబంధనలు చెప్పిన కొన్ని మాట ఉంది. అది చెప్పిన తర్వాత మనం ఆయన గురించి కొన్ని మాట నేను చెప్తున్నానండి. దేవుడికి స్తోత్రం కలిగింది. ఏది కొత్త నిబంధనలు చెప్పిన నోహా గురించి చెప్పిన మాట మీరు చూడండి. మత్తయి సువార్త దగ్గరండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37, 38 దాకా చూడండి. నోహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. నోహు దినములు, ద డేస్ ఆఫ్ నోహా. నేను ఎలాగ చెప్పచ్చు? నోహావు కాలం అని చెప్పచ్చు. దినము కాలం. యేసు ప్రభు చెప్పారండి నోహావు కాలం, దినము. ఆ దినం గురించి తెలిసి మాత్రమే యేసయ్య రాకడ గురించి మీకు తెలుసు. నోహావు దినం ఎలాగ ఉంది అది తెలియాలి. ఏంటి మన నోహా దినం తెలియాలంటే ఆది గంటలు రండి. అప్పుడు నోహావు దినం ఎలాగ ఉందని నీకు అర్థమవుతుంది. చూడండి నోహావు దినం ఎలాగ ఉందని చూడండి. సోదరం మొదటిగా ఆది గంట పిల్లకి వచ్చిన మురుగు ఇది చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అది మొదటి పీతరు. నోహావు ఆ కాలం గురించి నేను తర్వాత చెప్తానంటే దేవునికి స్తోత్రము. నోహావు దినముల గురించి మొదటిగా నేర్చుకున్నది ఏమంటే ఆది గంటము 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆది గంటము నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించిన తరువాత
నోగాబు కాలం అది పైన ఒక వాక్యం 32 వాక్యం ఉంటుంది. నోవాహు 500 ఏండ్లు గలవాడే. సరే, అప్పుడు నోగాబుని గురించి ఆ కాలం గురించి ఇక్కడే ఆదికాండం 6వ అధ్యాయములు 1వ వచనంలో ఏం చెప్పారండి? నరుడు భూమి మీద ఆయన అర్థం men began to multiply. ఆయన అర్థం చెప్పండి. నోగాబు కాలములో ప్రజాసంఖ్య పెరగడం ప్రారంభించండి. అప్పుడు యేసు ప్రభు చెప్పారు నోగాబు దినములు ఎలాగా ఉంటాయో అలాగా మనుష్య కుమారుడు రాకడ కూడా అలాగా ఉంటారని. అప్పుడు నోగాబు దినములు ప్రజలు ఏమవుతున్నారు? సంఖ్య లెక్కలు పెరిగిపోయినాయి, పెరిగిందిందట. పాపులేషన్ పెరిగింది. ఆ కాలములో జనం పెరిగినట్టుగా ఈ కాలములు కూడా రాకడ సమయంలో కూడా జనం ఏమవుతున్నారు? విపరీతంగా పెరిగిపోతున్నారు. ఒక మినిట్లో 150 పిల్లలు జన్మిస్తున్నారు. ఒక్క నిమిషంలో. ఒక రోజు 2,20,000 పిల్లలు పుడుతున్నారు. ఒక సంవత్సరము 8 కోట్ల పిల్లలు. ఒక సంవత్సరం 365 రోజులు. నీకు అర్థమైందా లేదా? 8 కోట్ల మంది ఇక్కడ కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తిగా. ఇది పాత కళకు. ఇప్పుడు కొత్త లెక్క నాకు తెలియదు, ఇది పాత లెక్క అని చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. హలో, నేను చెప్పిన నీకు అర్థమైందా లేదా? ఒక మినిట్లో ఎన్ని పిల్లలు పుట్టుతున్నారు? 150. ఒక రోజు 2,20,000 మంది పిల్లలు ఏమవుతున్నారు? ఒక సంవత్సరం చెప్పండి. అలాగా పెరిగినప్పుడు, ప్రజాసంఖ్య పెరిగినప్పుడు ఇది నోగాబు కాలం వలన జరుగుతున్నది. ఆ నోగాబు కాలం జరిగినట్టుగా మనుష్య కుమారుడు సమయంలో కూడా అలాగా జరుగుతున్నారు. వాక్యం చెప్తున్నప్పుడు సంఘంలో ఈ కాలంలో పిల్లలు పెరిగినట్టుగా, మనుషులు పెరిగినప్పుడు ఒక్క విషయం తెలుసుకో, యేసయ్య రాకడ దగ్గరే అయింది. స్తోత్రం. ఇంకేంటి? నోగాబు కాలంలో ఉన్న సంగతి చూడండి. దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొని. చెప్పండి, ఆయన అర్థం చెప్పండి. ఇది పెద్ద సమస్య అంతే. అక్కడ దేవుని పిల్లలు అదే 2 విధముల సిద్ధాంతం ఉంది. ఒకటి చెప్తున్నారంటే దేవదూతలు ఏం చేశారంటే నరుల పిల్లలకి మేలు చేశారు. దేవదూతలు యేసయ్య అని చెప్పారు. దేవదూతలకు ఇది లేదని, వివాహం లేదని. దేవదూతలకి ఏం లేదు, మ్యారేజ్ లేదు. అలాగైతే ఏదైనా అమ్మకి గర్భవతి అయిపోతే అమ్మ చెప్తాను, రాత్రి దూత నా దగ్గరికి వచ్చి సంసారం చేశారని చెప్తాను. చెప్తాను. అక్కడ దూదలే అంటే అందుకని నేను చెప్పినప్పుడు యేసయ్య చెప్పారు దూదలకి ఏం లేదు, వివాహం లేదు. స్తోత్రం. చెప్పండి. ఇక్కడ చెప్పినవారండి దేవుని పిల్లలు. ఇంకెవరండి? ఆయన ఏంటి? అదని అర్థం. దేవుని పిల్లలు ఆరాధన స్టార్ట్ చేసేది మొదటిగా. అదే చెప్పు. మొదటి ఆరాధన చేసిన వారు దేవుడు బైబిల్లో. అది పరలోకములు కాదు కదమ్మా, అది భూమి మీదే అడుగుతున్నారు. సోదరు, ఎవరి కాలంలో? సేతు కాలం. ఎవరి కాలంలో అండి? సోదరం. ఆరాధన అనే పదం ఎక్కడ లేదంటే ఇక్కడ లేదు. ఎక్కడ సేతు కాలంలో ఆరాధన చేసినట్టే ఇంగ్లీష్ లేదు. అది ఇంగ్లీష్లో ఎక్కడ ఆరాధన చేశారని ఎక్కడ రాయబడిందంటే ఆదికాండం 22వ అబ్రహాం ఆరాధన చేసినట్టుగా రాయబడింది. ఓకే, ఇక్కడే సేతు కాలంలో ఏం చేశారు? ఆరాధన. దేవుడి బిడ్డలు ఆరాధన చేసి ఉంది. ఇది ఇప్పుడు దేవుడి బిడ్డలు ఆరాధన చేసి ఉండి ఈ పిల్లలు పెరిగినప్పుడు ఏం చేశారు? వారికి తోచిన వాళ్ళు నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవడం మొదలెట్టారు. ఆయన అర్థం చెప్పండి. వాక్యం చెప్పండి.
6వ అధ్యాయం 12వ వాక్యం 2వ వాక్యం. దేవుని కుమారుడు ఆ? నరుల నరులు అని చెప్పిన దేవుని కుమారులు నరులు అంటే అన్యులు. దేవుని కుమారులు కాని వారు. ఇప్పుడు నచ్చిన వారికి నచ్చిన వారిని ఏం చేశారు? పెళ్లి చేసుకోండి. ఆయన అర్థం దేవుని పాటు పోయింది. దేవుని బిడ్డలో వేర్పడిపోయి అన్యులకి పెళ్లి చేయడం మొదలెట్టారు. వివాహం ఎలా చేయాలి? దేవుడి పిల్లలతో విశ్వాసితో ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. బైబిల్ దగ్గర అవిశ్వాసితో ఏం చేయకూడదు. పాలు కంపు చేస్తే వేర్పాటు పోయింది. అలాగే చేసి ఏమవుతుందని వేర్పాటు పోయింది. నోగాబు కాలంలో ఏం పోయింది? వేర్పడిపోయి ఈ కాలంలో కూడా సంఘ బిడ్డల మధ్య ఏం లేదు. మన పెళ్ళిళ్ళు మీరు చూడండి. అమ్మాయి దేవునికి నమ్మినోడైతే అబ్బాయి నా మనవరాలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరో ఏదో ఇచ్చారు, తిన్నారు. తినేటప్పుడు అది తినేసి కొన్ని అమ్మకి తీసుకొని వచ్చారు. అమ్మ చూసినప్పుడు ఇది అర్థమైంది. అది పాటకి తెలియదు. అమ్మ చెప్పారు తిన్నారా? అది ఆడు ఏడుపు స్టార్ట్ అండి. ఏడిసి నాకు 2, 3 సారి 5 సారి తెలియలేదు నాన్న, నన్ను నాన్న అంట పిలుస్తున్నారు. తెలియలేదు నాన్న, తెలియదు. మనం క్షమించండి, దేవుడు క్షమించండి, ప్రార్థన చేస్తే చాలు. హల్లెలూయా. ఆ చిన్న పాప మనసులు కూడా వేర్పాటి జీవితం అని తెలుసు. ఒకరోజు ఈ స్కిట్ అంటే మీకు తెలుసు కదా, స్కిట్లు వేసుకున్నారు కదా. అది ఆడుతున్నప్పుడు ఏం చేశారు? నీ లోకానికి ఉప్పు అని చెప్పినప్పుడు ఒకడు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఉప్పు తెచ్చి వచ్చాడు. ఇదేంట్రా అడిగి అజిత్ అడుగుతున్నా, ఇదేంటి యాక్టింగ్ చేస్తున్నారంట. వాక్య పరిచయం మధ్యలో వంటగదిలోకి వెళ్ళి ఉప్పు తీసుకొచ్చాడు ఆ కుర్రోడు. అది తప్పు కదా అంటాడు. వాక్య పరిచయం ఇంటికి వెళ్ళి ఉప్పు తీసుకోవడానికి అందరూ వాక్య పరిచయం వింటున్న సందర్భమున నువ్వు లోకానికి ఉప్పు అని చెప్పినాడు. ఈ కుర్రోడు ఇంటికి వెళ్ళి ఉప్పు తీసుకొచ్చి చూపించాడట. అప్పుడు ఆ పాప అంటుంది, ఇలాగా ఆరాధన మధ్యలో ఉప్పు తీసుకుని తప్పు కదా అని అడుగుతుంది. అది మనం చెప్పలే, మన జీవితంలో చూసుకొని ఆ పాప ఏం చేస్తున్నారు, నేర్చుకున్నారు. నోగాము గానాలు వేరవాడు పోయినట్టుగా ఈ కాలంలో వేరవాడు ఏం లేదు. లేదే లేదు. ప్రత్యేకత ఏం లేదు. అందరే ఆడు పొట్టేస్తున్నారు, మీరు కూడా పొట్టేస్తున్నారు. ఏంటండి బొట్టు బొట్టు మీరే. వారేం చేస్తున్నారు? నీ కూడా ఏం చేస్తున్నారు? చర్చిలో ఇరు బయట వేస్తారు. ఆడు పువ్వులు పెట్టుతున్నారు, నీ కూడా పువ్వు చెట్లకి అందంగా. వారిని నగ పొడిసి చేస్తారు, నీ కూడా నెయిల్ పాలిష్. వారి లిప్టిక్ వేస్తారు, నీ కూడా. ఆడికి నీకు తేడా అండి. నీ ఎందుకు ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళిపో. అక్కడ ఉండి ఇక్కడ సరదా చేసేస్తున్నారు. అక్కడ ఉండి ఇక్కడ ఉండి అక్కడ సరదా చేస్తారు. అక్కడ ఉండి ఇక్కడ సరదా చేస్తున్నారు. హలో, నేను చెప్పిన మీకు అర్థం అవుతున్నారా? వేర్పాడికి లాంటి సంఘం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కాలంలో యేసయ్య రాకడ సమయంలో సంఘ బిడ్డల మధ్యలో ఏం లేదు, పర్ఫెక్ట్ లేదు, సపరేషన్ లేదు, సపరేట్ లేదు. చెప్పడానికి ఏం చేయలేదు. ఎవరు చెప్పరు, భయం. దాని కొత్త సిద్ధాంతం కూడా వచ్చింది. పెళ్లి బాప్తిసం. ఇప్పుడు వేరే ఏం చేశారంటే ఒకరు చెప్పారు, ఇప్పుడు నేను ఇలాగే చెప్పారు, వేరే పాస్ చెప్పారు, గోరుంట పెట్టుకోండి అది మందట. అరే మందే అనగా మందే బయట నీ నోట్లు పెట్టరా. గోరుంట పెట్టదే మందు అంటున్నారు. అనేది నీ నోటి పెట్టు, మందే ఇక్కడ బయటలో పెడుతున్నారు. ఏం చెప్పాలంటే తెలియదు. ప్రజలు నరకానికి తీసేది కాదు. ఈయన వచ్చారు రాజశేఖర్ గారు, అది ముసలైనా కానీ బాగా నచ్చింది. ఎక్కడ రాజశేఖర్ తెలుసు కదా, మదనపల్లి రాజు. నీ ఒంటికి సిలువ, నీ వంటికి సిలువ, నీ ఇంటికి సిలువ, ఎక్కడెక్కడ పట్టుతున్నారో సిలువ అంట. ఇంట్లో సిలువ, ఒంటి మీద సిలువ లేస్తాం కదా. ఒంటి మీద సిలువలు ఉన్నాయి కానీ ఏసై లేదు, సిలువ ఉంది. నేను చెప్పిన మాట అంటే ఈ సంఘం మీరు ఊపింది ఇప్పుడు ఈ కనబడిన సంఘం, బైబిల్లో ఉన్న సంఘం చూడండి. ఆమేన్. ఆ సంఘంలోకి అన్ని ఏముందండి, వేర్పాటు ఉంది. ఇప్పుడు మనకు ఆరాధనకి ఎక్కడ ఆరాధన చర్చ ఎక్కడ అంటే దేవునికి స్తోత్రం కలిగిన ఎక్కడ ఉంది అర్థం.
అప్పుడు ఆ కాలంలో ఆరాధనకి చేసినప్పుడు ఆరాధనకి ఇది ఎక్కడ చేశారు? అండర్ గ్రౌండ్ నుంచి ఆరాధన చేస్తున్నారు, రహస్యంగా ఆరాధన. ఇప్పుడు దగ్గర విశ్వాసం ఉంటుందని తెలియాలంటే ఏం చేయాలి? షర్ట్లు కానీ ఉండులు కానీ షర్ట్లు బట్టల మీద ఏంది చేప చిహ్నం ఉంది, గుర్తు చేప గుర్తు. అది దగ్గరికి విశ్వాసం ఉన్న దగ్గరకే చిన్న చూడొచ్చు, గుర్తు చేపల గుర్తు ఉంటుంది. అది చూసుకొని ఆడి ప్రయాణం చేస్తున్నారు. చైనా ఆరాధన బాప్తిస్మ కార్యక్రమం బస్సు లోపల ఏమవుతున్నారంటే తెలుసా? దాని లోపలికి స్విమ్మింగ్ పూల్ నీళ్ళు పొండి చేసి అంటే దాన్ని టాప్లో వేసి మొదలు నీళ్ళు అది పెట్టేసి బయట పాట బయట లోపల మొత్తం బాప్తిస్మ కార్యక్రమం. బయట తెలియకుండా లోపల బాప్తిసారు, బయటకు ఏ మన సంఘం ఎదుగులే అక్కడ సంఘం రోజు ఏమవుతున్నారు? ఎదుగుదల పొందుతున్నారు. సోదరుడు వేర్పాటు లేని సంఘం రావాలి. వేర్పాటు మనటి నుండి ఎప్పుడు తొలగిపోతో అప్పుడు సంఘం పోవడానికి ప్రారంభిస్తారు. సోదరం కలిగింది కాక నీకు అర్థమైందా లేదా తెలియదండి. దేవుడికి వేర్పాటుకి పైన పవర్ ఉంది. దేవుడికి స్తోత్రం. నోగావు కాలం అని చెప్పినప్పుడు ఎందరూ పాస్టర్మార్ అందరూ చెప్పిన నోగావు కాలం ఏంట్రా? నోగావు ఈ కాలం వాడా? నోగావు కాలం ఇది కాలం మనిషిని ఎదిగిన కాలం. రెండు వివాహాలు. రెండవది ఏమవుతుంది? వేర్పాటు లేని కాలము. నచ్చినట్లు వాడికి ఏమవుతుంది? వారికి తోచింది, వారికి నచ్చింది. ఇక్కడ ఒక ఉసిరికాయ వేస్తే ఏమవుతుంది? ఉసిరికాయ తెచ్చి ఇక్కడ పడేస్తే ఏమవుతుంది? ఒక వస్తా ఉసిరికాయ ఇక్కడ పడేస్తే ఏమవుతుంది? ఎక్కడికి సెట్ అవుద్దా? ఇలా పడేస్తే అలా వెళ్ళిపోతుంది. ఇంకా వేసిన చోట రాడు ఉండరు. అలాగే అయిపోయిందండి అందరు విశ్వాసులు కూడా అలాగే అయిపోయారు. ఎలాగ ఉసిరికాయ ఎక్కడ వేసారో అక్కడ ఉండరు, బయట జారిపోతుంది. ఎక్కడ ఉండేటట్టుగా నటించి అటు వెళ్ళిపోతారు అన్నట. హలో, నీ జీవితం ఒక్కసారి చూడండి. సినిమా చూడరు, చూస్తున్నారు. నువ్వు సీరియల్ చూడరు. వేర్పాడుందా? కన్నుకి వేర్పాడుందా? లేదు. నీ కంటికి వేర్పాడుందా? అన్ని కనిపిస్తా, అన్ని చూడొచ్చా? చూడలేము. నేను అడిగిన మీకు జవాబు లేదండి. అలాగే దేవుడు ఏం చేయాలి? అందుకే దేవుడు చెప్పారు, రెండు కన్నుతోని బతకడం కన్నా ఒకటి కన్నుతో పదవి గంట అంటే నీ కన్ను బాగలేకపోతే ఆ కన్నుకి ఏం చేయాలి? పీకేయాలి. అందుకే ఆ దేవుడు చెప్పారు కన్ను అంత కష్టమే. అలాంటి కైస్తే కూడా అవ్వాలంటే సినిమా చూడు కన్ను నిండా కన్ను ఎప్పుడో తీసి వేయాలి. వేర్పాటు పడిందండి. కాలములు వేర్పాటు పోయింది. చెప్పండి గట్టిగా. సమయం పారిపోతున్నారండి. ఏంటి ఇది? దేవునికి స్తోత్రం. నోగాబు కాలంలో ఏమిటంటే రెండవ వాక్యం ఒకసారి కూడా చదువుమా. రెండవ వాక్యం 6వ వాక్యం. దేవుని కుమారులు కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని. ఆ కాలంలో ఏమైంది? వివాహం. మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 37, 38, 39 వాక్యం చూడండి. అప్పుడు యేసు ప్రభు చెప్పిన చూడండి. 37 నుండి కాలమ్మా. నోవాహు దినములు ఎలాగుండెను మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు నీ అంటే బృందాన్ని ఎందుకు నీ పని చెయ్యి. చదువు త్రాగుచు తిండిచు తాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండెను. అదే ఇప్పుడు కూడా అదే కదా. ఈటింగ్, డ్రింకింగ్, మ్యారింగ్ అండ్ గివింగ్. తినడం, తాగడం, పెళ్లికి ఇచ్చుకోవడం. నేను కూర్చున్నాను 8 అయిపోతుంది. పెళ్లిళ్ళు అలాగే కాదు. తినుచు త్రాగుచు. ఒక 20 సంవత్సరం ముందు తిండి విషయం ఎలా ఉంది? ఒక లెక్క ఉంది. లెక్క ఏం లేదు. మంది అంటే మనకు తెలియదు. మంది బిర్యానీ. మంది బిర్యానీ. ఏ బిర్యానీ అండి? మంది బిర్యానీ, నూడిల్స్, బర్గర్. బర్గర్ ఇంకేంటరా?
పిజ్జా పిజ్జా వీసా. పాస్తా. అసలు చాటకే 10 రూపాయలు 20 రూపాయలు అండి. నేనే చెప్పినది 1500 2000 పాస్తా 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 గీసా. నేను వెర్మిసెలి. పిజ్జా తీసాను. నా ఫ్రెండ్ నన్ను తీసుకొని వెళ్ళాను హోటల్కి. పిజ్జా నేను కూడా తెలియదు. వాడు తీసుకొని వచ్చాడు. ఇలా నోట్లు పెట్టినప్పుడు మొత్తం ఇలా వచ్చింది. వెంటనే నా ఫ్రెండ్ చెప్తే ఇది టిష్యూ వస్తుంది. ఇదే షాపులు మొత్తం అయిపోయి భారతపురం అంతా కూడా నిజమే. అంటే తిండి విషయములు పెరుగుతున్నది. కక్కుర్తి పెరుగుతున్నది. ఎస్, తిండి విషయములు ఎక్కడిక్కడి నుంచి వైజాగ్ వెళ్ళండి. ఎన్ని దగ్గర ఏ షాపులు తిండి 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 మందమైన సోపు కంటే తినే షాప్ మెడిసిన్లు అమ్మే షాపుల కన్నా తినే షాప్ తినే కాలం అండి తినడం. త్రాగడం. ఈ కాలములో నోగాము దినములు ఏమవుతున్నారు? పెళ్లికి ఇచ్చినప్పుడు పోయిందండి. మనం అక్కడ నేను మ్యారేజ్ ఉండే సమయంలో ఉంటే ఏమండి ఒక మాంసము, ఒక పప్పు, ఒక పచ్చడి, అన్నం, ఒక పాయసం, అన్నం, అరటిపండు అయిపోయింది. ఇప్పుడు నేను చూడలేదా? చూడలేదు. నీకు చూడలేదు. నీకు తెలియదండి. తేగల నుండి స్టార్ట్. తేగలు అంటే తెలుసా? ట్యాంగులు సేమంటలు తెలుసా? సేంపళ్ళు తెలుసా? అది ఫస్ట్. అది రెండవది ఏమండి ఇడ్లీ, మూడవది దోశ, 4 పూరి, 5 పొరోటా, 6 ఇడ్లీ, 8 ఏమంటే పుట్టు. అది నీకు తెలియదు. సోదరం కలిగింది. 9 ఇంకేమంటే ఉప్పు. ఇలాగ పెట్టి రకరకాలు పెడతారు. 100 వెరైటీ ఆహారం ఒక ఇంటికి. పెళ్లికి వెళ్ళినప్పుడు ఏది తినాలి? ఎక్కడి నుంచి మొదలెట్టి అలా తినేసి వచ్చే లోపల ఇటు తెచ్చి ముద్ద, ముద్ద 100 ముద్ద తిన్నారు. అక్కడికి వెళ్ళిన అది తిని చిప్పుడుతున్నారంటే ఐస్ క్రీమ్ ఒక 5-6 వెరైటీ. అది తిని చిప్పుడుంటే జ్యూస్ పళ్ళు. హద్దు పండ వేరే. అది ఇప్పుడు తిన్నప్పుడు వేరే పండు. ఏ పండు ఆ మొత్తం పేరు నాకు తెలియదు. మీరు చూడలేదు. నేను చూసి పిచ్చాయిపోయింది. తిండి పెరిగిపోయిందండి. స్తోత్రం కలిగింది కాక. మా కేరళలో క్రైస్తవుడు అంటే పెందికోసు గారి వివాహములకు వెళ్తే 1 crore 2 కోట్లు 3-4 కోట్లు ఖర్చు చేస్తున్నారు పెళ్లి కోసం మాత్రం. పెళ్లి కోసం ఇక్కడ ఇదేది కూర్చడానికి మాత్రం 5 లక్షలు ఖర్చులు చేస్తున్నారంట. నేను నమ్ముతావా? హాస్టల్ కూర్చున్న వేదిక ఉంది కదా, దానికి 5 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ అమ్మాయికి డెకరేషన్ చేయడానికి 1 లక్ష రూపాయలు ఖర్చు. కేరళలో. కేరళ మాత్రం కాదండి. అంబానీ కొడుకు మ్యారేజ్ చూసారా? చూడలేదు. అందుకని అంటే మీరు చెప్పారంటే అంబానీ కొడుకు మ్యారేజ్ అయినప్పుడు మనకందరికి ఇది ఏమైందండి, జియో టికెట్ కొంచెం తగ్గించారు. మ్యారేజ్ అయినప్పుడు పెరిగిపోతుంది. పెళ్లి చేసుకోవడం మనకు దొరికింది. నీకు తెలియదు. ఇదండి నీ పిచ్చి పిచ్చి సినిమా చూసుకొని కూర్చొని కాబట్టి ఈ న్యూస్ అంటే అటువంటి విషయం చూడదు. ఇదక్క చూడండి. చూడు చూడు చూడు. నోగాము కాలములు జరిగినట్టుగా వివాహములు అటువంటి ఆహారం కొరకు మనిషిని ఏమవుతున్నారు? అల్లకొల్లం అయిపోతున్నారు. దేవునికి ఏం తిన్నారు, ఏం తిన్నారు, ఏం తిన్నారు. రోజుకి వెరైటీలు. 10 సంవత్సరం ముందు 10 కాదు 20 సంవత్సరం ముందు నా ఫ్రెండ్ నన్ను వైజాగ్ 5 స్టార్ హోటల్కి తీసుకొని వెళ్ళి 5 స్టార్ హోటల్ ఎక్కలేదు. నాకు ఆశ ఉంది ఎక్కాలని. అక్కడికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టారండి. ఆ కాలం 20 సంవత్సరం ముందుకు 4000 అయిందండి. ఇద్దరు భోజనం చేశారు. ఇద్దరు భోజనం చేశాడు. నేను అక్కడ నుంచి ఏడుపు స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ హోటల్కి నీకు నమస్కారం. నా జీవితం మళ్ళీ ఒక్కరోజు భోజనం చేసినది 4,000 రూపాయలు ఇరువురు. ఆయనకి ప్రాబ్లం లేదు. కంపెనీకి ఇస్తే అది దొరుకుతుంది. ఆ బిల్లు కంపెనీకి అయితే డబ్బులు దొరుకుతుంది. అందుకని ఆయన మమ్మల్ని కూడా నన్ను కూడా తీసుకొని వెళ్ళారు. అరు నీకు అర్థమైందా? ప్రతి కొత్త పాస్టర్ గారు వచ్చి పడుకున్నాయా లోటు ఎంత ఉందో తెలుసా? మనం వెళ్ళి పడుకునే 2,000, 1,500, 500. వారు ఒక్క రోజు పడకాలంటే 20,000, 30,000 అండి. వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర ఉంది పెద్ద ఒక హోటల్. అక్కడికి వెళ్ళి నోటల్ చూడదా? రాత్రి 35,000 రూపాయలు ఒక రాత్రి. ఓడి అమ్మ అది తక్కువ అమ్మా. నీ ఢిల్లీకి వెళ్ళిపోండి 1,00,000 రూపాయలు పైన.
ఈ కోటు సూటు అబుదాబిలో ఈ కోటు సూటు వచ్చి వాక్య పరిచయం వేసినప్పుడు మీరందరూ పరిగెట్టి వెళ్తున్నారు కదా, వెళ్ళు కాணிకలు పెట్టు ఆడి కోటు సూట్ వేసి పడుకున్న అటువంటి చోటలు. విశ్వాసులే మళ్ళా పులిపిటి కింద పడుకుంటారు. లేదు, విశ్వాసం ఎప్పుడు పగలుండి తెల్లవారి నుండి సాయంత్రం వరకు ప్రయాసపడి ఇంటి పని చేసి వచ్చిన సంపాదించినప్పుడు దొరికినప్పుడు ఇదన్నీ దొరికి తినేసి కొవ్వు పెరిగి వాడు తిన్నట్టే సామాన్యం మీకు తెలుసా? చికెన్ కుర్మా, చికెన్ చెల్లి చికెన్ ఏం చెప్పారు, చికెన్ ఒక 10 వెరైటీ. అది నచ్చదు, అది 2 ముక్కలు తింటుంది. పెద్ద భాష 2 ముక్కలు. ఒక పాత నేను ఇక్కడ నుంచి రాయడం వరకు కొంచెం నడుము నొప్పి వచ్చిందట. ఏంటంటే దేవుడు నడుము వచ్చారు కాబట్టి అడుగు నొప్పి వచ్చింది. యేసయ్య మరణించినప్పుడు నొప్పి ఉంటున్నట్టుగా ఆడు చెప్పలేదు. అది కనబడలేదు నడుము చెప్పినప్పుడు నాకు నొప్పి అడిగే చెప్పాలండి. దేవుడి హల్లెలూయా. సేవకుడు నీ దైవ సేవకుడు ఏం చేయాలి? యేసయ్య మన కొరకు అనుభవించిన వేదన మనం ఒక్క క్షణం అనుభవిస్తే మనము ఒక్క క్షణం కూడా చచ్చిపోతాం. ఆమేన్. అంత వేదన అనుభవించిన పరిచయం చేసిన వాడు చెప్తున్నాను. అక్కడికి ఇక్కడికి వచ్చినప్పుడు అది సూపర్ కార్, జోడి పాత్ర వండి కారు, జోడి పాత్ర వండి కారు ఇది ఇక్కడ కేరళ వదిలేసి నో ప్రాబ్లం. సూపర్ ఏసీ కొట్టేసి చల్లగా వెళ్ళిపోతాను. నోగాబ కాలం వచ్చిందరా నాయన. ఆమేన్. అందరు వివాహం అయితే తినడం, తాగడం, పెళ్లి చేయడం, అమ్మో ఎవరైనా నా కూతురికి వేరే వీడియో ఒక సైడ్ వేరొక వీడియో, ఆ వీడియో పైన ఒక వీడియో, ఇంకా ఆయన పైన ప్రెషర్ కుక్కర్, దానిపైన వాషింగ్ మెషిన్, దానిపైన ఇంకేమంటే పైకి దానిపైన డైనింగ్ సెట్, డైనింగ్ టేబుల్, ఇండింగ్ టేబుల్ అన్ని పెట్టేసి అదే చర్చిలో పాస్టర్ గారు ఒకే పాట వేసి తిరుగుతున్నారు. ఆ వివాహ కార్యక్రమానికి వచ్చిన పాస్టర్ గారు ఒక పాయింట్ ఒక షర్ట్ వేసినప్పుడు ఈ లెవెల్ రకరకాలు వేసుకుని తిరుగుతున్నాం. వివాహ దినంలో నేను మ్యారేజ్ చేసినప్పుడు ఎన్ని ఖర్చులు అవుతున్నాయి దాదాపు చెప్పండి మీకు. దాదాపు మీ ఊర్లో ఏదైనా పెళ్లి జరిగితే దాదాపు ఖర్చు ఎంత అవుద్ది? మీరు పెళ్లి చేసి 4 లక్షలు. ఏం జరిగిద్దమ్మా 4 లక్షలకి? సరే అండి 4 లక్షలు 4 లక్షలు పాస్టర్కి ఇచ్చిన ఎంత? హల్లెలూయా. సిగ్గు లేదా నీకు? ఈ 4 లక్షానికి దశమభాగం ఆయన కూడా ఇవ్వాలి కదా. 40,000 పెళ్లి రెడీ చేసుకో. జీవితం అనగా కిందకే, జీవితం ఏమవుతున్నారు కిందకే. దేవుడు దాసుకి ఇచ్చిన మాత్రం లెక్క ఖర్చు పెట్టేటప్పుడు బిందు కోసం ఖర్చు పెట్టిన డీజేకే సున్నా అయ్యానికి డీజేకే 80,000 అయ్యారు. నేను మ్యారేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అడిగి లేకపోతే ఇప్పుడు మ్యారేజ్ అయినాక వెళ్ళను నేను. అందుకని నేను కొన్ని సమయంలో వెళ్ళినప్పుడు 500 ఇచ్చి పంపిస్తాను. పెళ్లి జరిపించి అందుకని చెప్పిన తప్పుడు పడ్డప్పుడు తప్పుడు మ్యారేజ్ చేయడానికి నేను రావాలంటే నాకు ఇంత డబ్బులు ఇస్తే నేను అందుతాను, లేకపోతే ఏదో ఎవరికైనా పిలుచుకుంటా. చెప్పలేకపోతే ఈడేమవుతున్నాడు నొక్కేస్తున్నాడు. అలా ఇది నీ అనుభవం 40 సంవత్సరం నా అనుభవం నుండి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. అలా నేను చెప్పినది నిత్యమండి. మీరు ఇంటి ప్రతిష్ట ఇల్లు కట్టారు, 5 లక్షలకి ఇల్లు కట్టారు, 5,000 ఇచ్చిన 500. హల్లెలూయా. 5 లక్షలకి ఇల్లు, గిఫ్ట్లు మాత్రం బోల్డ్ అడిగేస్తారు. మొత్తము తినడం, తాగడం, పెళ్లి చేయడం కాదు. దేవుడి కొరకలే అక్కడ రాయబడే లేదు. యేసు ప్రభు ఎందుకు అది రాయలేదండి? నాకు ఒక డౌట్. అదేం పరలోకం వెళ్ళినప్పుడు అడుగుతుంది. హల్లెలూయా. హలో
ప్రైజ్ లార్డ్. ఈ కాలం మారింది, నోగాబు కాలం. ఈ కాలంలో యేసే వస్తుంది. ఆమేన్. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇలాగా జరిగినప్పుడు మనుష్య కుమారుడు రాకడ సమీపించాడు. ఇది నోగాబు కాలం. స్తోత్రం కలుగును. అందుకని యేసు ప్రభువు ఏం చెప్పాడు? తల ఎత్తుకు చూడు. ఎత్తుకు చూడు. ఆమేన్. ఇదన్నీ జరిగినప్పుడు ఎలాగ కింద తల ఎత్తుకున్నాము. హల్లెలూయా. వివాహం తినడం తాగడం, వివాహం ఇచ్చుకోవడం తెచ్చుకోవడం చూసినప్పుడు కిందకి తల ఎక్కడికి ఉంది? ఇవన్నీ చూసుకునే ఉన్నాయి. ఎప్పుడు తల కిందకి ఉన్నవాడు ఎవరండి? ఒక జంతువు ఉంది, ఎప్పుడు తల కింద. పంది. కావిడి ఎక్కితే పైకి చూస్తాడు. రావుడు ఎక్కితే వాడు పైకి రోజు కావిడిలో ఎక్కితే ఇటు పైకి చూస్తాడు పంది. జీవితం ఒకసారి జరిగింది. మనం ఈ రాత్రి ఏదో వస్తా నీకు ఈ విధంగా అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ప్రశ్నించి నీ జీవితం ఆమేన్. సాక్షి కాదు. యేసయ్య ఈ క్షణంలో వాక్య పరిధిని చేసి వచ్చి నిలబడిన టైంలో వస్తే నీ ఎక్కడికి వెళ్తావు? దేవా. విశ్రాంతిగా యాతనక. హల్లెలూయా. దమ్ముండాలి. ఆమేన్. 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 నీ ఆత్మ దేవుడి ఆత్మతో సాక్షి చెప్పాలి. ఆమేన్. నీ ఆత్మ దేవుని ఆత్మతో సాక్షి. నేను అయ్యో రెడీ. రెడీ. హల్లెలూయా. స్తోత్రం కలుగును. రాకడ సమీపించారండి. నోగాబు కాలంలో జరుగుతున్నారండి. నాకు వచ్చిన వారు చెప్తానండి. దేవునికి స్తోత్రం కలిగిన. నోగాబు కాలంలో జరిగినట్టుగా ఈ కాలంలో జరిగినప్పుడు దేవుడి సంఘం బిడ్డలు ఏం చేయాలి? తల ఎత్తుకొని పైకి చూడు. ఇదిగో ఆయన ఎక్కడ నిలబడుతున్నాడు? దగ్గర నిలబడుతున్నారు. ఒకే అడుగు పెట్టితే తండ్రి తల్లి ఈ రాత్రిని మరిచిపోకూడదండి. స్తోత్రం. త్వరగా రమ్మని చెప్పండి. త్వరగా రమ్మని. త్వరగా రా అని చెప్పదు. రమ్మని. మనమందరూ అలాగే చెప్తున్నారు. త్వరగా రా. త్వరగా రా. రా రా అయ్యా మా ఇంటికి రా. త్వరగా రమ్మని చెప్పిన రా అని చెప్పిన తేడా ఉందా? నాకు తెలియదు, సరిగా తెలియదు. మీకు తెలుసు. అవును. రా. రా రా. అంటే త్వరగా రమ్ము వేరు. రా అంటే ఎప్పుడైనా ఎప్పుడైనా రా. యేసయ్య ఏం చెప్తున్నాడు? వీలు కుదిరినప్పుడు రా. నేను ఇదిగో త్వరగా వచ్చి నేను ఎక్కడ చెప్పాను? ఇది ప్రకటన కదా. వాక్యం ఇప్పుడు చదివి మాట ముగిస్తాను. ప్రకటన కంటే 22వ అధ్యాయం కదా. చివరి 2వ వాక్యం చదవండి. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. యేసు ఏం చెప్పారు? త్వరగా వచ్చుచున్నాను. త్వరగా వచ్చుచున్నాను. యేసయ్య ఏం చెప్పారండి? త్వరగా వచ్చుచున్నాను. సంఘం ఏం చెప్తున్నారు? రమ్ము. అంటో నేను చెప్పాను. త్వరగా లేదు. చూడడానికి యేసయ్య హృదయం ఒప్పుకుని చెప్పుతున్నారు. అయ్యో నా పిల్లల దగ్గరికి నా త్వరగా వచ్చుచున్నాను. వచ్చుచున్నారు చెప్పినప్పుడు పిల్లలు చెప్పారు రమ్ము. త్వరగా రా. త్వరగా మింగే. నాకు ఇంకా కొంచెం పని సుఖం ఉంది. అదన్నీ చేసి సుఖించిన తర్వాత మీరు రాదు. హల్లెలూయా. రాకడ గురించి ఇంకా చెప్పడానికి నాకు ఇష్టం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నేను సంఘ బిడ్డలకి నేను చెప్తున్నా, పిల్లలారా దేవుడు త్వరగా వస్తున్నారు. మీరు రెడీ అవ్వండి. నీ చచ్చిపోవున మునుపు యేసయ్య వస్తుంది. హల్లెలూయా. నేను అలాగే నమ్ముతున్నాను. హల్లెలూయా. అదోడు చెప్పి నా మాట ముగిస్తున్నారు. ఆమేన్. ఇప్పుడు 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 ఇది ఎన్ని సంవత్సరం అయింది? ఇప్పుడు 2024. దేవుడు ఆకాశ భూమి సృష్టించి ఎన్ని సంవత్సరం అయింది? ఆకాశం భూమి సృష్టించి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికే? ఆకాశం భూమి సృష్టించిన తర్వాత నుండి లెక్కేయండి. 6000 సంవత్సరం అయింది. సృష్టి ప్రారంభం పడి 6000 సంవత్సరాలు అయింది. సంవత్సరం అయింది. దేవుడికి సంవత్సరం. ఇది ఇప్పుడు 7వ మనం ఏం చేస్తున్నారు? 7వ సంవత్సరానికి 6 రోజు తర్వాత 7వ రోజు ఏమవ్వాలి? విశ్రాంతి. ఆమె చెప్పాలి కదా. 6వ రోజు తర్వాత ఏముంది? 7వ స్తోత్రం. అప్పుడే 6000 సంవత్సరం అయింది. ఇంకేంటండి? 7000 సంవత్సరాలకి 7వ రోజు మనకు విశ్రాంతి అయిన అర్థం అంటే 7వ రోజు అంటే యేసయ్య రాకడ.
ఇంకా సమయం లేదు. ఆమేన్. ఏంటంటే ఒడియాలు మంచి పాట ఉండే సమయం లేదు, ఇంకా సమయం లేదు అని ఒడియాలు మంచి పాట తెలియదు ఉందని లేదా నాకు తెలియదు, వినడం లేదు. దేవునికి సంవత్సరం ఆయన నాయనా ఇంకా 7వ సంవత్సరం మనం నటించుకున్నారు. దేవునికి స్తోత్రం. 2025 అడుగు పెట్టిన మునిపే యేసయ్య రావచ్చు. సిద్ధపడే లేదు. అందుకని రాత్రి మాట కూర్చున్నాను. నోగాబు కాలంలో మొదటి నేను చెప్పాను. నోగాబు కాలంలో 2 కార్యం మాత్రమే చెప్పారు. ఒకటి మనుషులు ప్రజాసంఖ్య పెరుగుతున్నది. 2 వాళ్ళు వేర్పాటు పోయింది. 3 తినుచు వివాదం. 4 నచ్చిన వాడిని ఏం చేస్తున్నారు, పెళ్లి చేసుకోవడం. ఈ కాలంలో ఎలాగ అయిపోయింది. దేవుని బిడ్డలు ఎక్కడ ఎన్నో ప్రాబ్లం. ఇప్పుడు డబ్బు ఉంటే కుమారుకి ఏదైనా మంచి ఉద్యోగం ఉంది, మనం ఏం చేస్తాం, వెంటనే పెళ్లి చేసి పంపించారు. మారుమనిషి ముందర బాప్టిజం చర్చికి వెళ్తున్నారు కదా, నేను చూడరు. డబ్బు ఉంది, బేరం కుదిరిందని చెప్పి ఏం చేశారు? పెళ్లి మీరు అందరూ ఉన్నారు ఇక్కడ. పెళ్లి దగ్గర నుంచి వచ్చేయండి. స్తోత్రం. హల్లెలూయా. అమ్మా నేను చెప్పిన మాట ఎందుకంటే వేదన ఉంది. కొన్ని పిల్లలు ఇప్పుడు కూడా ఏడుస్తున్నాను. హల్లెలూయా. ఏం చేసిన మారు మనసు ఉంది, బాప్టిజం పొందిన పిల్లలకి ఎక్కడికి మ్యారేజ్ చేసి పంపించారు. దేవునికి ఎరగని, దేవునికి తెలియని, ఎరగలేని అటువంటి ఆరాధన లేని చోటకి పంపించారు. పిల్లలకు బాగా అన్ని బాగుంది, కానీ ఆడ ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోయింది, నరగానికి వెళ్ళిపోతుంది. ఓ లార్డ్. నువ్వు పాట పాడి పరలోకం లేదు, వీడు పాట పాడి నరకంలో కంటే పాట పైకి చూసి ధనివంతుడు ఎలాగా తిట్టారు అలాగే నిన్ను కూడా తిట్టుతుంది. దేవా praise you Lord, praise you Lord, praise you Lord. ఏమండి? హల్లెలూయా. అర్థమవ్వలేదు. మనకు కావాలి ఆశయండి. హల్లెలూయా. లోకంలో మనకి ఏం లేకపోతే ఎన్ని సంవత్సరాలు మనకు మరి ఈ లోకంలో ఉంటారు? అదే నేను చెప్తాను, భూమి మీద ఎన్ని సంవత్సరాలు వరకు ఉంటాం? ఆయుష్ ఎక్కువైతే 80 సంవత్సరాలు. అరే నా భార్య అమ్మగారు చనిపోయింది 59 సంవత్సరాలు. ఆ వాక్యాలు సరే ఆయన బ్రతకాలి కదా, ఇంకొక ఏం చేయాలి? 15 సంవత్సరం కూడా ఏం చేయాలి? ఆయన ముందుకు పోయాడు. అప్పుడు లేదురా, ఇది తగ్గిపోయిందరా. ఇప్పుడు అనుకున్నారు సూపర్ ఉంది, లేదురా పోతుంది. మోషే గారు చెప్పేటప్పుడు 70. ఆ చెప్పిన వాడు 120 సంవత్సరం బ్రతికారు పాస్టర్ గారు. ఆయుష్ 70 అని చెప్పినోడు 120 బతికాడు. మనం అది చెప్పలేదండి, ఇంకెంత చెప్పలేదు. మనం ఎంత తగ్గిపోతున్నారండి, ఆయుష్ ఏమవుతున్నారు, రోజు రోజు తగ్గిపోతున్నాయి. స్తోత్రం. అది నోహాబు కాలంలో కూడా అలాగే జరిగింది. అదే విధంగా మనిషి ఆయుష్ ఇప్పుడు ఏమవుతున్నారు, తగ్గిపోతూ. ఎక్కువ 5, 50, 60 వస్తే దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మీకు దొరికిన సమయంలో ఏం చేయాలి? హల్లెలూయా. దేవుడి పనిని వాడుకో. ఆమేన్. దేవుడి స్వార్థ చెయ్యి. హల్లెలూయా. ప్రార్థన చెయ్యి. ఆమేన్. చర్చికి వెళ్ళి ఆరాధన చెయ్యి. హల్లెలూయా. హల్లెలూయా. చర్చికి వచ్చి కడుపులో తొడలో దైవదాసునికి ఏదైనా సేవ చెయ్యి. ఆమేన్. నీకు ఇప్పుడు నడిచి వెళ్ళడానికి మెరుగు లేకపోతే దైవదాసులు వచ్చినప్పుడు పరిచయం చేయి, ఎండిపోయి పని చేయాలి. దైవదాసులు మా పిల్లలు మా ఇంటికి వచ్చే పని చేస్తున్నారు, బట్టలు అన్ని కడుగుతున్నారు, మనతో తొడుస్తున్నారు. అన్నం పెట్టాలంటే అన్నం పెట్టదని కోరితే నేను అనుకుంటా అది చేస్తే అది కరెక్ట్ గా రాలేదు కాబట్టి నేనే చేస్తున్నాను. సోదరుడు ఎందుకు పిల్లలు అవే మన పిల్లలు కనుక నేర్పిస్తున్నారంటే ఆ ఇలాగ చేసి పర్లోక రాజ్యం చేరిపోతారు. కొందరు పాస్టర్ దగ్గరికి పిల్లలు పోగొరు. పాస్టర్ దగ్గరికి ఎందుకు పోకూడదు? పాస్టర్ అయిపోతారని భయపడు. అది కాదు, అక్కడికి వెళ్తే పాస్టర్ వల్ల ఈడుపుడు మారిపోతాను భయతోని. పాస్టర్ దగ్గరికి పిల్లలు పంపిస్తాను అనుకో, జీవితం మారిపోతుంది. ఊరు వాళ్ళ దగ్గరికి పంపిస్తాను, ఎక్కడ కనబడుతుంది? సోదరం కలిగి అందరూ ఏం చేయను,
అదన్నీ నీకు తెలియదు, బుర్రలేదు. దేవునికి స్తోత్రం. ఇదంటే నేను బింది బింది వచ్చిన కాబట్టి నేను చెప్తున్నాను. స్తోత్రం కలిగింది. ఇప్పుడు మా పిల్లలు అడగారండి, ఆదివారం అయిన కదా 2-3 నా ఇంటికి వచ్చి భోజనం తెలిసి వెళ్ళిపోతున్నా. నేను పిలుస్తాను, అమ్మ రండి, నీ ఎవరు రాదా ఇంటికి? ఆ రక్తం అన్నది సరదా, అందరూ కలిసి తినడం ఒక సంతోషం, హ్యాపీ. స్తోత్రం కలిగిన ఎన్ని రోజులు బ్రతుకుతాడో తెలియదండి. ఆ బ్రతికిన దినములే దేవుని కొరకు పనిగా వాడుకో. ఎక్కువ ఆరాధన చేయాలి, ఎక్కువ సువార్త ప్రకటించాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి, ప్రార్థన సమీపించాలి. ఆరాధన కొరకు మనసుని దేవుని మమ్మల్ని దీవించిన కాక. రాత్రి వేళ అందరం తలలో ఉంచుకుందాం, దేవునికి సన్నిధిలో అప్పగించుకుందాం. ఈ రాత్రి వేళ మహా ఉదయం దగ్గర తీరింది. ప్రజాసంఖ్య పెరుగుతున్నప్పుడు ఆలోచించుకో, వేరే పాటు పుడుతున్నప్పుడు ఆలోచించుకో. ఏసయ్య రాకడ త్వరపడి తీరింది. ఆహార విషయం గురించి, తినుటూ తాగుతూ విషయాల గురించి, పెళ్ళిళ్ళ గురించి సందడి పడుతున్న లోకంలో మనం జీవించి తిరుగుతున్నాం. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలుగా ఒక్కసారి ఏసయ్య చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకో. ఆయన దేవుని యొక్క సన్నిధిలో మన కొరకు ఏర్పరిచిన రక్షణ విధానం ఈ రాత్రి కూడా మనల్ని కేకలు వేసి పిలుచుచున్నది. హేబెలు రక్తం కన్నా శ్రేష్టయుక్తమైన ఒక రక్తం కేకలేస్తున్నది. ఈ రాత్రి వేళ ఎందరు ఉన్నారు ఏసయ్యతో కలిసి జీవితాన్ని ప్రారంభించుకు తీరడానికి? ఈ రాత్రి వేళ దేవునితో చూపు, దేవా ఈ రాత్రి నీవు వచ్చి తీరితే, దేవా నేను సునిశ్చితంగా నువ్వు ఉన్న చోట్ల నేను ఉండి తీరుతానని నిశ్చయము బోధ్యము కలిగిన దేవుని బిడ్డలు ఈ రాత్రి వేళ చెప్పిన దేవా నీ పరిచయం నేను భాగస్వాములై ఉన్నాం. రక్షణ ప్రణాళికలు మేము ఉన్నామయ్యా. మా ఆత్మకు విశ్రాంతి కలిగే చర్యలు మేము ఉన్నాము దేవా. ఈ రాత్రి వేళ లేని వారు ఈ రాత్రి వేళ ప్రార్థన చేసే సందర్భంగా జీవితాన్ని సిద్ధపరుచుకుందాం. ప్రార్థన చేసే ముందుగా ఒక్క నిమిషం మన వ్యక్తిపర జీవితాన్ని మనం పరిశోధించుకుందాం. దేవునికి చెప్తాం, దేవా నువ్వు మా కొరకు మరణించి తీరావు. నువ్వు మరణించిన మూలముగా దేవా అన్యులకు యూదులకు కలిగి ఉన్న విధి రూపకమైన గోడ బద్దలై తీరింది. మమ్మల్ని అందరినీ కలిపిన దేవుడు. ఇప్పుడు మరి కొలవేదగతి లేదు, మానవుల మధ్య వేదగతి లేదు, మనుషుల మధ్య వేదగతి లేదు, యూదులు అన్యుల మధ్య వేదగతి లేదు. మనందరం ఏక శరీరములకి పాలభాగస్తులై తీరాం. దేవుని యొక్క బిడ్డలారా మనకి ఇంకా ఏం లేదు, వేదగతి ఏం లేదు. ధనవంతులు దరిద్రులన్న వేదగతి లేదు, ఉన్నవాడు లేనివాడు అన్న వేదగతి ఏం లేదు, పెద్ద జాతి చిన్న జాతి అన్న వేదగతి ఏం లేదు. ఒక శరీరానికి మనం అమర్చబడి ఉన్నాం. యేసయ్య మనల్ని కలిపి తీరారు. ఈ రాత్రి వేళ ఆయన శరీరానికి ఒక రీతిగా మనం కలిసిపోదాం. యేసయ్య మన కొరకు మరణించి తీరారు. యేసయ్య మన కొరకు జన్మించి తీరారు. యేసయ్య మన కొరకు పరిచయం చేసి తీరారు. యేసయ్య మన కొరకు సాతానుతో పరిశోధింపబడి తీరారు. యేసయ్య మన కొరకు ప్రాణత్యాగం చేసి తీరారు. యేసయ్య మన కొరకు పరలోకానికి ఆరోహణమై తీరారు. అయ్యో ఈ రాత్రి వేళ ఈ సౌభాగ్యం నువ్వు కూడా పొంది తీరాలి, నీ పిల్లలు కూడా పొంది తీరాలి, నీ కుటుంబ సభ్యులు పొంది తీరాలి, నీ ఊరు వాళ్ళు పొంది తీరాలి. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఒప్పుకొని చెప్పుకోలేవా, నా పాప జీవితాన్ని నేను విడిచిపెట్టి తీరుతాను, నా దుష్ట జీవితాన్ని విడిచిపెట్టి తీరుతాను, యేసయ్యలో నేను మరలా జన్మించుకు తీరుతాను, యేసయ్యలో మరలా నా జీవితాన్ని మార్చుకు తీరుతాను. ఈ రాత్రి వేళ ఎందరు ఉన్నారు దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకు తీరడానికి? ఈ ప్రార్థన చేసే సందర్భం మీ కొరకు అప్పగించుచున్నాను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఎవరు మౌనంగా ఉండకుండా వ్యక్తిపర జీవితాన్ని దేవునికి సమర్పించుకొని చెబుతా, దేవా ఒకసారి నన్ను కరుణ చూపించుమయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటుకు పోవద్దయ్యా, నాకు రక్షణ జీవితం కావాలి దేవా, మారు మనసు చెందిన జీవితం కావాలి దేవా, బాప్తిసం అన్న ప్రక్రియలోకి వెళ్ళడానికి నేను సిద్ధం దేవా, ఆత్మశక్తిలో మునగడానికి నేను సిద్ధం దేవా, ఏర్పాట్లు చెందడానికి నేను సిద్ధమయ్యా, సహవాసములో ఉండి తీరడానికి నేను సిద్ధమయ్యా. నేను దేవా రొట్టి విరిచే పరిచయలో నేను పాలవాకుస్తూనే తీరుతాను దేవా. ప్రార్థన నాకు ఒక అలవాటుగా అభ్యాసముగా మారి తీరుతుంది అది దేవాని. ఈ రాత్రి వేళ ఎందరు ఉన్నారో చెప్పి తీరడానికి, అలా చెప్పి తీరి మై ప్రార్థనలో పాల్గొనడానికి మనసు కలిగిన వారు ప్రార్థన చేసిన సందర్భంగా మన మధ్యలో భాస్కర్ పాస్ గారు ఉన్నారు. ప్రార్థన చేసి ఈ ఆరాధన కోడికను ముగించేస్తారు. ఆశీర్వాదం చెప్పి ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం.